నిన్ను విడువను ఎడబాయను. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆరాధింతును ఆరాధింతును. అవును తండ్రి, నిన్ను నేను ఆరాధిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయం ఉంది, నీ నామాన్ని నేను ఆరాధిస్తున్నాను. తును ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును. నా దైవమా, నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే. కమాన్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ షౌట్ అట్ ద లార్డ్. ఈరోజు దైవ సేవకుల నుండి దేవుడు నీ కొరకు నా కొరకు ఏ మాటనైతే తీసుకొని వచ్చి ఉన్నాడో, ఏ సువర్తమానము దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించునన్న మాట చొప్పున తన అభిషేకమును తన సేవకుల్లో నుండి ఉంచి ఈరోజు దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడో దాని కొరకు దేవుణ్ణి ఆరాధిద్దామా. ఆరాధింతును 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 ఆరాధింతును. అందరూ ఒకసారి లేచి నిలబడదామా. ఆరాధింతును ఆరాధింతును. నీ కృతజ్ఞతను దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవునికి తెలియజేస్తావా? I want to sing for you, Lord Jesus. I want to worship you, Jesus. దింతును ఆరాధింతును. We praise you, Lord. ఆరాధింతును. దేవా, నిన్ను నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. దావీదు అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను చిన్నపిల్లవాని వలె నాట్యమాడుతో నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆరాధింతును 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 ఆరాధింతును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రబసతరల కతరల బరియానా. థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యూ. హల్లెలూయా. దేవా, నీ నామాన్ని మేము స్తుతిస్తున్నాము దేవా. నీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాము దేవా. దేవా, నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా దేవా, ఈ కొద్ది స్తుతి ఆరాధన స్తుతి ప్రార్థన దేవా నీ సన్నిధికి సమర్పిస్తూ దేవా నాయన మా వెనుక ఉన్న దైవజనులను ప్రభువా మీరే ఎత్తిపట్టి మీరు వాడుకొనమని మాకు కావలసిన వర్తమానాన్ని మీరే అందించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. గట్టిగా అందరం ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అందరూ కూర్చుందాం. చప్పట్ల గుర్తు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దైవ సేవకులకి యొక్క సమయాన్ని అప్పగించుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది బిడ్డలారా, మరొక పర్యాయము మరొక సమయం దేవుని సన్నిధిలో ఉండే ఆ యొక్క కృపా భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మీ అందరూ ఏకాగ్రత కలిగి ఉంటేనే దీవించబడతారు. అందుకే ఒక మాట చెప్తారు, దడికు అడుగు మడుకు అడుగు అని చెప్తారు. అవునా? మరి నాకు తెలియదు కానీ అలా అంటారు. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడో ఉంటే నువ్వు వచ్చి కూర్చున్న వృధా. దేవుడు ఎలాంటి ప్రయోజనం నీకు ఇవ్వడు. ఒక్క ఆదివారం మించితే ఇంకొక ఆదివారం రావాలంటే 6 రోజులు నువ్వు వేచి ఉండవలసిందే. కానీ 7వ రోజు ఆదివారం నెక్స్ట్ వీక్ ఉంటాను అన్నవారు కూడా ఆదివారం లేకుండా ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకనే రేపని ఎల్లుండని వాయిదా వేయకు అని మరి మనం దేవుని మాట వింటాం. అందుకని ఈరోజు ఉండగానే దేవుణ్ణి వెతికి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళడం చాలా మంచిది బిడ్డలారా. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అందుకనే చూడండి, మీకు ఆకలి అయితేనే దేవుడు అన్నం పెట్టిస్తాడు నా చేత. అవునా? మీకు ఆకలి లేదనుకోండి, మీకు ఆసక్తి లేదనుకోండి, మరి దేవుడు కూడా అక్కడ మరి మీకు కడుపు నింపడం మరి కష్టం. ఓకే, మంచిది బిడ్డలారా. మన మధ్యలో ఉన్న మరి కిట్టు వచ్చి ఆలివ్ గ్రీన్ వచ్చి మరి సాక్ష్యం ఇస్తాడు. మరి దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పి కనపరచాలని కోరుతున్నాను. సాక్ష్యం చెప్పే ముందు నేను మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. నేను మరి కుర్చీ మీద కూర్చోవడం తప్పు అని చెప్పలేదు, కానీ మీరు నిజంగా నాకు దేవుడు మంచి శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, నేను కింద కూర్చొని ఆరాధించగలుగుతాను, దేవుని మందిరంలో నేను కూర్చోగలుగుతానని మరి నీకు నీ బాడీ సౌకర్యంగా ఉంటే కింద కూర్చోండి. అవునా? ఎవరైనా కింద కూర్చోండి. మరి కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి విధేయత కలిగి ఉండాలని నేను ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. లేదు కింద కూర్చోలేనన్నవారు దయచేసి మీరు కుర్చీలోనే కూర్చోండి. నేనేమి అనను, అది నేను తప్పుగా భావించను. ఓకే, ఒకవేళ వయసు చిన్నదైనా నువ్వు కుర్చీలో మరి కూర్చుంటున్నావు అంటే ఏదో సమస్య ఉందని నేను అనుకుంటాను. కాబట్టి అయినా కానీ చూడండి, దేవుని ముందు కూర్చున్నాడు. జలోదర రోగము కలిగిన వ్యక్తి కూర్చుండి ఆయన ఎదుట కూర్చున్నాడు. ఆయన ఎదుట కూర్చున్నప్పుడు దేవుడు అతన్ని చూచి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఎదుట మందిరంలో మరి సక్రమంగా క్రమముగా మనం కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. మరి ఆలివ్ గ్రీన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అందరికీ నా పేరు తెలుసు, నేను పరిచయం చేసుకోక్కర్లేదు. ఆయనను క్రమం కాబట్టిగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధత ఆత్మ దేవునికే వందనాలు చెల్లిస్తూ, నా పేరు ఆలివ్ గ్రీన్. నా పేరు ఆలివ్ గ్రీన్. మాది చోడవరం. నేను మా ఫ్యామిలీ 2020లో దేవుణ్ణి తెలుసుకుంది. నేను 2021లో దేవుణ్ణి పూర్తిగా నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. మొదటగా మా దైవ సేవకులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు డాక్టర్ జాకబ్ జోయే గారికి, అలాగే మా ఆత్మీయ తల్లి అక్క మయూరి గారికి, ఏంజలిన్ జోయే గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
నేనైతే బాప్తిజం తీసుకున్న తర్వాత నేను అనేక ఎగ్జామ్స్, నాది 2020లో నాది ఎంఎస్సి టెక్ ఇన్ జియోఫిజిక్స్, ఐఎమ్ ఎంఎస్సి టెక్ ఇన్ జియోఫిజిక్స్ చదివిన తర్వాత 2020 అంతా కూడా లాక్డౌన్. మా కోర్స్ అంతా కూడా 2020 ఏప్రిల్ కంప్లీట్ అవ్వాల్సిన కోర్సు 2020 డిసెంబర్ కంప్లీట్ అయ్యింది. సో 2020 అంతా లాక్డౌన్లో గడిచిపోయింది. 2021 అంతా కూడా లాక్డౌన్లో గడిచిపోయింది. నాకు మిగిలింది 2022. అయితే 2022లో నేను యూపీఎస్సీ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ రాసిన. ఆల్ ఇండియా లెవెల్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు నేను రాసేటప్పుడు. అంటే రిజర్వేషన్ కేటగిరీగా అలా చూసుకుంటూ వెళ్తే ఓపెన్ ప్లస్ రిజర్వేషన్ కలిపి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే నేను 2 పోస్టులకు మాత్రం ఎలిజిబుల్. అయితే చివరాఖరి దశలో నేను ఆ ఎగ్జామ్ కోల్పోవడం జరిగింది, ఆపర్చునిటీ కోల్పోవడం జరిగింది. దానికి 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి 3 స్టేజెస్లో 3rd స్టేజ్లో నేను ఆపర్చునిటీ కోల్పోవడం జరిగింది. అలాగా 2022లో రాసా, కోల్పోయా. 2023లో రాసా, కోల్పోయా. అయితే 2023లో రాసేటప్పుడు బెటర్గానే పర్ఫామ్ చేశాం, కానీ ఆపర్చునిటీ రాలే. అయితే నేను దాంతోపాటు చాలా ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్ కూడా 1-2 మార్క్స్లో మిస్ అవ్వడం జరిగేది. అయితే 2023 వరకు నాకు పెద్దగా ఏం అనిపించేది కాదు. బికాస్ 2 ఇయర్సే కదా ప్రిపేర్ అయినాం, సో ఇంకా మనం ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకునేవాడిని. బట్ 2023లో నేను ఒకసారి డిసైడ్ అయినా, ఎలాగైనా సరే ఈ సంవత్సరం జాబ్కి వెళ్ళాలా అని చెప్పి మన వైజాగ్లోనే ఒక కాలేజ్లో మా ఒక లెక్చరర్ ద్వారా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. 80,000 శాలరీ, అప్పటి రోజుల్లో 80,000 శాలరీ. 80,000 అంటే నాకు కటింగ్లు పోను 75,000 పై నా చేతికి వస్తుంది. ఇక్కడ ఒక కాలేజ్, వైజాగ్లో ఒక ఫేమస్ కాలేజ్, ఆ కాలేజ్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే మా డాడీ అన్నారు, నువ్వు వెళ్ళి బ్యాంక్ కోచింగ్ తీసుకో, శ్రీధర్ సిసిలో జాయిన్ చేస్తాను లేదా విశాఖపట్నంలో జాయిన్ చేస్తానని చెప్పారు. నాకైతే పూర్తిగా చెప్తున్నా ఇష్టం లేదు, నాకు ఆ కోచింగ్కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చినటువంటి కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. నేను చదివింది మానేసి ఇంకో దాని మీద నేను వెళ్తే సక్సెస్ అవ్వనన్న విషయం నాకు తెలుసు. నేను క్లియర్గా మా నాన్నగారికి చెప్పిన, ఆయన టీచర్ కదా, అట్లే నువ్వు ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, బ్యాంక్ జాబ్కి వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళాను. 2023 జూన్లో మా మామయ్య గారు తీసుకెళ్ళి జాగ్రత్తగా కారు మీద దిగబెట్టారు. ఇక్కడికి విజయవాడ కాదు, ఇక్కడికి బస్ కాంప్లెక్స్కి దిగబెట్టి జాగ్రత్తగా పంపారు. నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు. బికాస్ ఐ నో వాట్ మై కెపాసిటీ ఈస్, ఐ నో వాట్ ఐ హ్యావ్ విత్ మీ. నా దగ్గర ఏది ఉందో నాకు తెలుసు. చాలా టెస్టులు రాసా. చివరాఖరి దశలో ప్రతి ఎగ్జామ్ కూడా 2 మార్కులు, 3 మార్కులు, 1 మార్కు. ఎస్ఎస్సి, ఎన్టీపీసీ, నేను రాయలేని ఎగ్జామ్ లేదు. నేను ఫెయిల్ అయినా, ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అయినా. అయితే 2023 వరకు నాకు పెద్దగా ఏం అనిపించేది కాదు, కానీ 2023 ఎండింగ్కి వచ్చేసరికి నాకు తెలియని ఏమంటారు దాన్ని, ఒక విధమైనటువంటి ఫెయిల్యూర్స్. దాని ద్వారా నేనేమంటే కొంచెం ఒంటరితనం ఫేస్ చేయడం వల్ల ఏమైందంటే చాలా డిప్రెషన్ అయినా. ఆ ఉద్యోగం లేక బాత్రూంలోకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి, రోడ్డు మీద నడుస్తూ ఏడ్చే రోజులు ఉన్నాయి. చాలా డిప్రెస్ అయిపోయాయి. అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చిన తర్వాత, విజయవాడ నుంచి కోచింగ్ అయిపోయింది, కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాను, వైజాగ్ వచ్చేసి ఇక్కడ మా అన్నయ్య శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నమాట, ఆయన నేను ఉండేవాడిని. ఇంట్లో ఒంటరిగా ఉండేవాడిని. చాలా డిప్రెషన్ అయిపోయినా. ఎందుకంటే నా ఏజ్ ఒకటి పెరుగుతుంది, నా టాలెంట్ అంతా కూడా వేస్ట్గా పోయేది. దాంతోపాటు చాలా ప్రెజర్ ఉండేది.
చాలా ప్రెజర్ ఉండేది. ఎంత ప్రెజర్ అంటే నాకు ప్రెజర్ ఇష్టం ఉండదు అసలు. నేను ప్రెజర్ తీసుకోలేను. ఏదైనా సరే సాఫ్ట్గా వెళ్తాను. నాకు చేతనైందే నేను చేస్తాను. అది నాకు ఇష్టము. నాకు ఏదైనా నా కెపాసిటీకి మించి అది ఉన్నది అంటే నేను దాని జోలికి వెళ్ళను. నాకు అది అనవసరం అనిపిస్తుంది. ఎప్పుడు తీసుకోను నేను ఏది కూడా. నా కెపాసిటీకి మించి ఏది తీసుకోను నేను. సో ఏదైతే కానివ్వండి ప్రిపేర్ అవ్వడం జరిగింది. అలా బ్యాంక్ టెస్టులు రాస్తున్నాను. ఫెయిల్యూర్స్. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడేవారు. కొంతమంది అయితే ఏవో సలహాలు ఇచ్చేవారు. వాళ్ళకు తోచిన సలహాలు ఇచ్చేవారు. నువ్వు ఏం చేస్తావు అనే విషయాన్ని ఎవరు అడిగేవారు కాదు. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అనే విషయాలు ఎవరు అడిగేవారు కాదు. నాకు చాలా బాధ అనిపించేది. ఏ ఎగ్జామ్ రాసినా వచ్చేది కాదు. ఎందుకంటే ఇట్స్ బియాండ్ మై లెవెల్ అని నేను అనుకునేవాడిని. నేను చదివింది నాకు బాగా వచ్చింది ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే నేను బాగా చదివేవాడిని. నాకు ఇవి మాత్రమే వచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా ఎయిమ్ ఏంటంటే ఒక టీచర్ అవ్వాలి, లేదా ఒక లెక్చరర్ అవ్వాలి, లేదా ఒక ప్రొఫెసర్ అవ్వాలి అన్న ఒక థీమ్తోనే నేను చదివాను రైట్ ఫ్రమ్ 8th క్లాస్. నేను స్కూల్లో కూడా చదివేటప్పుడు నేను 9th క్లాస్ చదివితే 8th క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పేసేవాడిని. నేను మా సెక్షన్లో టీచర్ దగ్గర నేర్చుకొని పక్క సెక్షన్కి వెళ్ళి లెసన్ చెప్పేసేవాడిని ఒక 10 మందిని కూర్చోబెట్టి. అట్లా ఉండేది. నేను యూనివర్సిటీలో కూడా అనేకమైనటువంటి ఇంటర్నేషనల్, నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళేవాడిని. యూనివర్సిటీలో నా పర్సంటేజ్, నా ప్లేస్మెంట్ మా క్లాస్లో నా 10th పొజిషన్. అయినప్పటికీ నాకు దేవుడు ఎంత మంచి కృప ఇచ్చాడంటే ప్రతి దాంట్లో నన్నే ముందు పెట్టేవారు. ఏదైనా డిపార్ట్మెంట్ తరపు నుంచి వెళ్ళాలంటే నన్నే ముందు పెట్టేవారు. నాకంట చదివే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు నా ముందున. నాకంట గ్రేడ్ పాయింట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, నాకంట బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నాకే ఎందుకో ఆపర్చునిటీస్ ఇచ్చేవారు. నేను ప్రతి కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యేవాడిని. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా నా ఇంప్రెన్స్ ఉండేది. ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉండేది. ఎస్, వీడు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ ఒక ఇంప్రెన్స్ అనేవి ఇచ్చొస్తాడు, ఒక ఇంప్రెషన్ ఉండేది. అట్లా చదువుకుని నేను సడన్గా నాకు తెలియని సబ్జెక్టు కంక్లూడ్ చేస్తాను. నాకు తెలియని సబ్జెక్టు నేను చదువుకోయేసరికి అది నా దగ్గర ఉన్న సాయశక్తిలో ప్రయత్నించినప్పటికీ దాన్ని నేను బీట్అవుట్ చేయలేకపోయాను. అయితే నేను టీచింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటే మా డాడీ, మా మామయ్య గారు ఇద్దరు ఫోర్స్ చేసి నన్ను తీసుకెళ్ళి విజయవాడలో పడేశారు. అక్కడ కూడా చదివేవాడిని కానీ బీట్అవుట్ చేయలేకపోయాను. టీచింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యేవాడిని, చాలా డిప్రెషన్లో ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు చదువు అయిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండేది కాదు. బేసిక్గా నేను అట్లాగే చదువుకునేవాడిని. చదువు అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మన సర్టిఫికేట్స్ చేతికొచ్చిన తర్వాత అని అనుకునేవాడిని. బట్ ఏదైనా కావాలంటే కాలం నన్ను నడిపింది, తీసుకెళ్ళిన తర్వాత నేను అనేకమైన ఫెయిల్యూర్స్ చూశాను. లాస్ట్ ఇయర్ అయినప్పటికీ ఒక కాలేజీలో ఇక్కడే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు ఏం చేశారంటే, నేను ఏప్రిల్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు జూన్లో కాల్ చేశారు. జూన్లో కాల్ చేసేటప్పుడు నాకు ఒకరోజు సడన్గా బాగాలేదు. ఈ డిప్రెషన్ వల్ల ఏమైందంటే కొంచెం బాగా ఇబ్బంది పడి బాగా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఒకసారిగా ఉండి బాగాలేదు నాకు. బాగోపోయేసరికి ఆ బాగోలేని సమయంలోనే వాళ్ళు ఫోన్ చేశారు కాలేజ్ వాళ్ళు, సార్ మీరు రండి ఈరోజు నుంచి క్లాస్కి అటెండ్ అయిపోండి అని. నేను చెప్పాను, సార్ నాకు ఒక 1 వీక్ టైం కావాలి, నాకు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంది, నాకు 1 వీక్ టైం కావాలని అడిగాను. సార్ 1 వీక్ అంటే మేము ఓన్లైన్ సార్ ఐఎమ్ సారీ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత పరిణామాలు చూస్తే పరిస్థితి ఎలా మార్చారంటే కొంతమంది పరిస్థితులు ఎలా మార్చారంటే, నాకేదో ఉద్యోగం చేయడం ఇష్టం లేదన్నట్టు, వీడికి వేరే థీమ్ ఉంది. ఎస్, ఐ హ్యావ్ పర్టికులర్లీ ఎ థీమ్. నాకు థీమ్ అయితే ఉండిద్ది. ఇప్పటికీ చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ థీమ్, ఐ హ్యావ్ ఎ డిజైర్. బట్ నా డిజైర్ ఏంటంటే ఉద్యోగం చేస్తూ నా థీమ్ ముందుకు తీసుకువెళ్ళాలని, ఉద్యోగం చేస్తూ నేను అందరికీ ఆదర్శంగా ఉండాలని. బట్
మా పేరెంట్స్కి దాన్ని కొంతమంది ఎలా ప్రొజెక్ట్ చేశారంటే వీడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, సింపుల్గా ప్రొజెక్ట్ చేసి పడేశారు. దానివల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు, విపరీతంగా ప్రెజర్ పెట్టేవారు, విపరీతంగా ప్రెజర్ ఉండే, తెలియకుండానే ప్రెజర్ పెట్టారు. ఐఎమ్ సారీ నేను ఇలా చెప్తున్నందుకు. తెలియకుండానే ప్రెజర్ పెట్టారు. నేనేంటో మా పేరెంట్స్కి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు వినలేకపోయారు. అది నా దౌర్భాగ్యం. ఎందుకంటే కొంతమంది అట్లాగా దాన్ని ఏమంటారు, దాన్ని సొఫిస్టికేట్ చేస్తారనమాట. అంతే, మనం ఏం చేయలేము. అది వాళ్ళ చేతిలో దే హ్యావ్ అథారిటీ, సింపుల్ అథారిటీ. దానికి మనం ఏం చేయలేము. ఏదైనప్పటికీ సఫర్ అయ్యాను, బాగా సఫర్ అయ్యాను. ఆ 6 months ఇంకా ఖాళీగా ఉండడం వల్ల ఇంకా సఫర్ అయినా. డిసెంబర్లో సడన్గా నాకు డిసెంబర్ దాటిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఒకసారిగా చాలా గట్టిగా బాగాలేదు. ఎట్లా అంటే నేను ఉండనో తెలియదు, నాకు అంత పరిస్థితికి వచ్చేసాను. కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నన్ను అనేక సార్లు నాతో మాట్లాడాడు కొంతమంది దైవజనుల ద్వారా. ఒకసారి అయితే ఒక మీటింగ్కి వెళ్తున్నా చోడవరంలో ఒక చర్చిలో, ఆ చర్చి యానివర్సరీ ప్రోగ్రామ్ అది. ఒక మీటింగ్కి వెళ్తున్నా, నాకైతే ఒంట్లో బాగాలేదు, అసలు బాగా బాగాలేదు. కానీ నేను ఒక్కడనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆలోచించుకుంటూ వెళ్తున్నా, ఏంటి ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నీ పట్ల ఎంతో గురి కలిగి ఉన్నాను, నాకేంటి పరిస్థితి అని నేను వెళ్ళి మీటింగ్లో కూర్చున్నా. మామూలుగా కూర్చున్నప్పుడు దేవుడు ఆ దైవజనుడి ద్వారా మాట్లాడాడు. మొదటగా ఆలివ్ గ్రీన్ అని పిలిచి, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏం కోరుకుంటున్నావో అంతకంటే మనం నమ్ముకున్న దేవుడు దానికి రెట్టింపు నీకు ఇస్తాడు. నువ్వు కోరుకున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వస్తుంది, నీకు మంచి స్థానంలో దేవుడు ఉంచుతాడని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు మొదటిగా. దాని తర్వాత ఇక్కడ ఒకసారి దైవజనుల ద్వారా పాస్టర్ జాకబ్ జోయిగా ద్వారా నాతో మాట్లాడి, ఏంటి ప్రభువా, నేను కూర్చున్నాను అక్కడ ఒకరోజు, ఎన్ని ట్రయల్స్ వేసినా ఫోన్ కాల్స్ రావట్లేదు, నాకు ఫోన్ కాల్స్ రావట్లేదు. అక్కడ కూర్చున్నా, మామూలుగా కూర్చొని, ఏంటి ప్రభువా ఆలివ్ గ్రీన్ అని పిలిచావు, ఆలివ్ అంటే ఏంటి అని నేను అనుకున్నాను. నేను నిజంగా ఆలివేనా అని అడిగాను. అప్పుడు దైవ సేవకులు, యు ఆర్ రియల్లీ ఆలివ్, యువర్ టైమ్ హ్యాస్ కమ్ అప్ అని చెప్పారు. దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు అవమానానికి అప్పగించే దేవుడు మాత్రం కాదు, మన దేవుడు రోగానికి అప్పగించే దేవుడు మాత్రం కాదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకు నేను ఒకటే చెప్తున్నా, మీ పేరెంట్స్ ఎట్లాగున్నా, మీ పేరెంట్స్ ఆత్మీయంగా నడిచినా నడచకపోయినా, మీ ఇంట్లో పరిస్థితులు ఆత్మీయంగా ఉన్నా లేకపోయినా, మీరు మాత్రం ఆత్మీయంగా ఉండడానికి ట్రై చేయండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం ఆత్మీయంగా ఉండడానికి ట్రై చేయండి. మీరు మాత్రం దేవుడి పరిచర్య పట్ల, దేవుని మందిని పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఎందుకో తెలుసా, ఒకప్పుడు నేను చేసిన పరిచర్య నన్ను కాపాడిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ఒక్కొక్కసారి చోడవరంలో మీటింగ్స్ చెప్పేటప్పుడు, ఈ చర్చిలో నేను అప్పుడు 2020 తర్వాత నాకు ఎప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ రాలే. బట్ నేను అక్కడ చర్చికి వెళ్ళేవాడిని కాబట్టిగా నా చదువుకి నాకు సంబంధం లేని పనులు చేసి ఉన్నాక నేను, వాళ్ళందరూ ఆశ్చర్యపడేవారు, ఏంట్రా బాబు వీడు చదివింది ఎంఎస్సి, వీడు చూస్తే ఏ పని పెడితే ఆ పని చేసేస్తున్నాడు, ఆఖరికి వంటలు కూడా వడ్డించేసేవాడిని, కూరగాయలు కూడా తరిగేసేవాడిని, అలాంటి పనులన్నీ చేసేవాడిని. తెల్లవారు మీటింగ్ ముగించుకుని వెళ్ళబోసరికి, ఇంటికి వెళ్ళబోసరికి 4 అయ్యేది, 4 o'clock. అది కూడా ముందే చెప్పేవాడిని, సార్ నాకు 4 గంటలు ఏ టైం అయినా పర్లేదు కానీ నన్ను దగ్గబెట్టాలి ఇంటికని, ఎందుకంటే నాకు కుక్కలంటే భయం. అలాగే దేవుడు పరిచయం చేశాను. దేవుడు అట్లాగే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా కష్ట సమయాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ హాస్పిటల్ మెట్టెక్కకుండా కూడా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఒకరోజు అయితే నాకు చాలా బాగాలేదు, ఇక్కడ పెయిన్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు నేను దేవుడికి ఒకటే అడిగిన, ప్రభువా నేను నీ కొరకు బ్రతికుండాలి, నేను నీ కొరకు ఒక గురి కలిగి ఉన్నాను, కానీ నేను ఉద్యోగం చేస్తూ నేను ఆ పని చేయగలను అని చెప్పి నేను నా గుండెలు బాదుకొని ఏడ్చిన సోఫా దగ్గర, మా ఇంటి దగ్గర సోఫా దగ్గర. దేవుడు అట్లాగనే స్వస్థపరిచాడు నన్ను. ఇక్కడ ఒక రాత్రి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దేవుడు అదృష్టం ఏంటంటే, ఆ డాక్టర్ గారు కూడా ఒక దైవజనుడు కుమారుడు, అతను కూడా ఒక దైవజనుడు.
అతను అనేక మందికి యూత్కి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆయన నాకు కౌన్సిలింగ్ చేసి, ఎందుకు తమ్ముడు భయపడతావు, నువ్వెందుకు భయపడతావు, నీకు స్ట్రెస్ వల్లే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి, అది పెరగకుండా ఉంటే చాలు అని చెప్పి కొన్ని సజెషన్స్ చేసి నాతో కౌన్సిలింగ్ చేసి, నీకు ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి నాతో అనేక మంది ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే సేవకులు చేసిన ప్రార్థనలు, మీ అందరు చేసిన ప్రార్థనలు, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అలాగే ఇంకా దైవజనులు, చాలామంది దైవజనులు నా కొరకు ప్రార్థించి చెప్పారు, ఒక మాట చెప్పారు, నువ్వేం భయపడకు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చున్నాడు కాబట్టి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు, దేవుడు నీకు మాట ఇచ్చున్నాడు కదా, మాట నెరవేరుస్తాడు అని చెప్పి నన్ను అనేక మార్లు దేవుడు నాతో, నేను ఎప్పుడైతే డేలా పడిపోయి ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి దేవుడు నన్ను అలాగా నడిపించుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఐ స్టిల్ స్టిక్ ఆన్ టు మై వర్డ్. ఎంతమంది వచ్చినా, ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఆపినా, నా దేవుడు తర్వాతే ఎవరైనా ఈరోజు మేము ఎట్లా ఉన్నామంటే కారణం నా యేసు ప్రభు. నేను ఒకటే అనుకున్నా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, నాకు బెటర్ పొజిషన్ వచ్చిన తర్వాత అనేక మంది యవనస్తులకి మాదిరికరంగా ఉండి, అనేక మంది యవనస్తులు దేవుడి వైపు నడిపించాలా, అనేక మంది చంటి పెట్టడానికి సండే స్కూల్ వాళ్ళకి టీచ్ చేయాలా అని ఒక గురి కలిగి నేను ఉండేవాడిని ఎప్పుడు కూడా. అంతేగాని నాన్ సెన్సికల్ ఐడియాస్ నా దగ్గర ఉండే కాదు. నేను ఏదైనా నాకు ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ గుండా నేను వెళ్తాను. నా పని ఏదో నేను చూసుకుంటాను తప్పితే ఇతర విషయాలు నేను ఆలోచించను, ఇతర విషయాలతో నాకు పని లేదు. నాకు ఇంకొక అలవాటు కూడా ఉంది, ఎవరి కింద నేను పనిచేసే అలవాటు నాకు లేదు. స్టిల్ నేను చాలా హంబుల్గా ఉంటాను. నన్ను ఏదైనా ఇంటర్వ్యూస్ కూడా చాలా హంబుల్గా ఫేస్ చేసిన దేవుడు అక్కడ కూడా సహాయం చేశాడు. ఈ ఇంటర్వ్యూ కోసం ఖచ్చితంగా చెప్పాల్సిందే మీకు. చాలా ఇంటర్వ్యూస్ నేను అటెంప్ట్ చేసిన, టెస్టులు పెట్టేవారు, టెస్టుల్లో క్వాలిఫై అయ్యేవాడిని. క్వాలిఫై అంటే మామూలుగా కాదు, మంచి పర్సంటేజ్ వచ్చేది. వచ్చిన తర్వాత లాస్ట్కి వాళ్ళు ఏం చేసేవారంటే, మీ ఎక్స్పీరియన్స్ ఎంత, మీరు ఎక్కడ పని చేసేవారు. నాకు నిజం చెప్పాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నా దగ్గర ఉన్న దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పవర్ లేదా ఒక టాలెంట్, ఆ టాలెంట్తో నేను ఇంటర్వ్యూస్ అన్నీ ఫేస్ చేసేవాడిని, డెమోస్ అన్నీ ఫేస్ చేసేవాడిని. ఒక 100 మంది పిల్లలు కూర్చోబెట్టి పాఠం చెప్పమని ఇట్టే చెప్పేసేవాడిని. వాళ్ళు కూడా ఆశ్చర్యపడేవారు. అయితే చివరాఖరికి డీన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళకున్న అలవాటు ఏంటంటే తక్కువ శాలరీకి మనల్ని అపాయింట్ చేసుకొని మనల్ని వాడేసుకొని పిండిసుకోవాలి. అది వాళ్ళ బాధ, వాళ్ళకి పద్ధతి అంతా వాడేసుకోవాలా. కానీ మనకు అది ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళి పే స్లిప్లు అడిగేవారు. పే స్లిప్లు మన దగ్గర నుంచి ఎలా వస్తాయి, పే స్లిప్లు ఉండవుగా. నేను చెప్పేవాడిని, సార్ నా దగ్గర పే స్లిప్స్ లేవు, నేను మీకు తగును అనుకుంటే మీరు తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పేవాడిని. లేదండి మేము అంత ఇవ్వలేము, తక్కువ ఇస్తాం, 30,000 ఇస్తాం, 25,000 ఇస్తాం, 30, 25, 35, మహా అయితే 40. మళ్ళీ వర్కింగ్ అవర్స్ చూసేసరికి మార్నింగ్ 8 to ఈవినింగ్ 7, 1 అవర్ బ్రేక్, లంచ్ బ్రేక్. మళ్ళీ సంవత్సరానికట 30 అడ్మిషన్లు చేయాలట. ఆ పనికిమాలినోడికి తిట్టకూడదు, కానీ 30 అడ్మిషన్లు చేయాలట. ఇంక నేనెందుకు నేను పాఠం చెప్పాలా, అడ్మిషన్లు చేయాలా, ఇది మనకు తగదని చెప్పి చాలా కాలేజీలు వెళ్ళినా. ఒక కాలేజీలో ఏంటంటే, రీసెంట్గా ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు, ఒక కాలేజ్ పేరు చెప్పకూడదు, ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే చివరాఖరి వరకు పే స్లిప్స్ అడగలేదు. ఐఎమ్ సేఫ్ అనుకున్నాను. చివరాఖరిలో పే స్లిప్స్ అడిగారు. నేను చెప్పినా, సార్ ముందు మీరు పే స్లిప్స్ లేవని మీకు చెప్పినా కదా, మరి ఎందుకు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, నా టైం ఎందుకు వేస్ట్ చేశారని అడిగితే లేదండి మాకు పే స్లిప్స్ కావాలా, మా డైరెక్టర్ గారు ఒప్పుకోవట్లేదు అన్న. సర్లే అని చెప్పి వచ్చిన. అయితే దేవుడు ఎట్లా సహాయం చేసేవాడు అంటే, నాకు ఎవరైతే అక్కడ టీచర్స్ ఉన్నారో వాళ్ళే ఇంకొక కాలేజీకి రెఫర్ చేసేవారు, నా రెజ్యూమ్ పంపించేవారు. ఈరోజు మార్నింగ్ కూడా ఫోన్ కాల్ మాట్లాడుతున్నా. అక్కడ వచ్చేసరికి శ్రీకాకుళంలో 1,20,000కి ఒక కాలేజ్ ఓకే అయింది. శ్రీకాకుళం పాతపట్నంలో జేఈ మెయిన్స్ చెప్పాలి అక్కడ కాలేజ్కి. ఈరోజు మార్నింగే నాకు ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడుతున్నా. అయితే నేను ఇక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. దేవుడు అతని ద్వారా ఇచ్చాడు నాకు. ఏం చేశారంటే, నేను చెప్పాను ఇలాగ ఏ కాలేజ్ అవ్వలేదురా, ఏంటి పరిస్థితి అని అడిగితే, ఇలాగ ఒక కాలేజ్ ఉంది నువ్వు వెళ్తావా అని అడిగాడు. వెళ్తాను, ఎంత ఇస్తారని అడిగాను. అంటే మినిమం ఒక 60 ఇస్తారా, నేను మాట్లాడతాను, నేను పే స్లిప్స్ అవి అడగరని చెప్పి ప్రిన్సిపాల్కి నా ముందే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడి నేను వెళ్ళిన తర్వాత ఏ పే స్లిప్స్ అడగలేదు.
జస్ట్ వచ్చి క్లాస్ విన్నారు, వాళ్ళు డెమో క్లాస్ తీసుకున్నారు, వాళ్ళు కూడా వచ్చి క్లాస్ విన్నారు. క్లాస్ తీసుకున్న వెంటనే నలుగురు పోటీ ఉన్నారు. నలుగురు కూడా ఒకరు 30,000కే చేస్తారని ముందుకు వచ్చారు, ఒకరు 25కే చేస్తానన్నారు, ఒకరు 40,000కి చేస్తారని ముందుకు వచ్చారు. కానీ మనకు మాత్రం దేవుడు 55,000 రూపీస్ శాలరీకి, అది కూడా విత్ లెస్ వర్కింగ్ అవర్స్, విత్ లెస్ ప్రెషర్. అసలు ప్రెషరే లేదు. రోజుకి 5 అవర్స్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కాలేజ్. దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందులో బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. నేను అందరికీ కరోనా టైంలో ఏం చేసి అంటే 2020, 2021, 22 వరకు చాలామందికి ఆన్లైన్లో క్లాసులు చెప్తుండేవాడిని. మా ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్వ్యూ ఫేస్ చేసేవారు. ఈ జియో ఫిజిక్స్కి ఫీల్డ్ వర్క్ ఉంటుంది అనమాట. ఆ ఫీల్డ్ వర్క్కి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవారు. ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చేవాడిని, లేదా నేనైనా ఎవరినైనా, నాకు చాలామంది బయట కాంటాక్ట్స్ ఉండేవి ప్రొఫెసర్స్తో. వాళ్ళతో ఆ కాంటాక్ట్స్ అన్నీ ఉండేటప్పుడు వాళ్ళకి నేను ప్రిఫర్ చేసి సరళగా మీరు రెఫరెన్స్ ఇవ్వండి, లేదా ఇలా మీరు గైడెన్స్ ఇవ్వండి అంటే మా నాన్నగారు వాళ్ళు ఏమనేవారు తెలుసా, ఒరే నువ్వు ఎందుకురా అందరికీ చెప్పేస్తున్నావు, అందరికీ చెప్పుకొని కూర్చుంటే నువ్వు ఎప్పుడు చేస్తావని అడిగేవారు. కానీ దేవుడు ఎట్లా సహాయం చేశాడు నేను చెప్తాను. ఒకప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఈరోజు నాకు రెఫరెన్స్ ఇచ్చారు అక్కడ, వితౌట్ ఎనీ పే స్లిప్, వితౌట్ ఎనీ గ్యారంటీ నాకు రెఫరెన్స్ ఇచ్చి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒకప్పుడు మా స్కూల్లో నేను చదివిన టీచరే మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, నీకు 70,000కి ఇక్కడ ఒక దగ్గర ఓకే అయిందిరా, నువ్వు వచ్చి జాయిన్ అవుతామని మార్నింగే ఫోన్ చేశారు. 6 o'clockకి, మార్నింగ్ 6 o'clockకి. అయితే నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చినానుగా. అందులో ఇంకోటి ఏంటంటే లెస్ వర్కింగ్ అవర్స్ కదా. వాళ్ళు ఎలాగా మనకి, నేను ఒకటే నమ్మా, వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం నమ్మానంటే, వాళ్ళు వెళ్ళి వెంటనే నువ్వు ఎక్కడ పనిచేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ ఏజ్ తక్కువ ఉంది, ఏం మాట్లాడలేదు, పే స్లిప్ ఎంత, ఏం మాట్లాడలేదు. సార్ నేను ఈ సంవత్సరం 50 అయితే ఇవ్వగలను, అంతకుమించి నేను ఇవ్వలేను సార్ అన్నారు. లేదు సార్ నేను 60 అయితే రాగలను, అంతకుమించి నేను తక్కువ రాలేను సార్. నేను మరి అంత తక్కువ రాలేనంటే, సార్ 55 ఇస్తాం, ఫైనల్ చేసేయండి, మీకు ఈ సంవత్సరం తక్కువ అవర్సే ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ మీకు అదే ఈ ఇయర్ ఎండింగ్లో మీకు ఖచ్చితంగా ఒక 70,000 మీకు తీసుకెళ్తాం, 75 తీసుకెళ్తాం అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చి, నేను ఎందుకంటే నమ్మాల్సి వచ్చింది వాళ్ళని. వాళ్ళు ఏం అడగలేదు, ఉన్నోళ్ళగా వాళ్ళు మోసం చేయలేదు. చివరాఖరి వరకు తీసుకెళ్ళి చివరాఖరిలో మీకు మేము వద్దు, మేము ఫోన్ చేస్తామండి అని చెప్పలేదు. అందులో బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ సమస్త మహిమ ఘనత నా యేసయ్యకే చెల్లును గాక. అట్లాగే పాస్టర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గారు నాకు నా బాధ చూసి ఒక కార్ల కంపెనీలో సూపర్వైజింగ్ జాబ్ చూశారు 20,000 రూపీస్ శాలరీకి. అందులో బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇప్పించాలనే మనసు ఆయన కలిగినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సాక్ష్యం విన్నాం, సుదీర్ఘమైనటువంటి సాక్ష్యం. మరి కిట్టు గారి యొక్క ఆలివ్ గ్రీన్ యొక్క సాక్ష్యంలో మరి చాలా అన్ని బాధలు, కష్టాలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు అన్నీ ఉన్నాయి. చేదు, పులుపు, తీపి, స్వీట్ ఉంది, హాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే మరి మంచి హెచ్చరికలు ఉన్నాయి, అలాగే కోపం ఉంది, అలాగే మరి కసి ఉంది, చాలా ఉన్నాయి ఆయన సాక్ష్యంలో. మరి నాకు తెలిసి అయితే అల్టిమేట్గా మరి చివరిగా నా కోసం కూడా చెప్పారు మాట ఏమంటే 15,000 ఏది నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలి, 15,000, 20,000 సూపర్వైజర్ కింద, అంతేనా? అంటే నేను అంత నీచమైన ఉన్నా అనే ఒక బాధ ఆయన కలిగింది. దానికి గల కారణం నేనే అని కరెక్ట్గా చెప్పినాడు ఆయన. సో నేను మరి 2021 సంవత్సరంలో అతడు మరి ఆలివ్ గ్రీన్ గారికి ఒక విషయం చెప్పాను. ఉద్యోగం అన్నది అతనికి రానప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పాను. నేను దాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే, అడుగు పెట్టినప్పుడే ఉద్యోగ ద్వారాలు తెరవబడతాయి అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఏం చెప్పానంటే, మనం సిగ్గుపడకుండా, ఎంత చదువైనా చదువుకోవచ్చు కానీ సిగ్గుపడకుండా ఈ రోజుకి ఎంకమ్, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు హైదరాబాదులో అవునా పిండేసి అట్లు వేసుకుంటున్నారు. ఓకే, సో చాలామంది ఇంజనీరింగ్స్ అవ్వాల్సిన వాళ్ళు,
పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి మరి మాస్టర్ డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన జిమ్ నడిపించుకుంటున్నాడు. జిమ్ అడిగాను, ఎందుకు అట్లా చేస్తానంటే ఏ ఉద్యోగం లేదు సార్, నేను అమెరికాలో ఎంఎస్సి చేశాను కానీ ఐ హ్యావ్ నో జాబ్ అన్నాడు. మరి జిమ్ పెట్టుకున్నాడు ఆయన. సో ఎందుకు చెప్తున్నా తెలుసా, ఎప్పుడైనా దేవుని బిడ్డలు దాన్ని ఓవర్కమ్ చేయాల. అప్పుడు చెప్పాను, ఏదో ఒక ఉద్యోగంలో అడుగుపెట్టు. చెప్పండి, ఎక్కడో దగ్గర నువ్వు ఏదో ఒక ఉద్యోగంలో అడుగు పెడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. చిన్న పనో పెద్ద పనో ఎక్కువ పనో చిన్న పనో, అవునా, మనము దేవుని కృపను బట్టి అడుగు పెడితే దేవుడు మనకి కావలసిన ఉద్యోగాన్ని దేవుడిస్తాడు. అందుకనే దావీదు ఉద్యోగం చేశాడు, గొర్రెలు కాచుకుని ఉద్యోగం చేశాడు. కానీ దావీదుని దేవుడు ఏం చేశాడు, సింహాసనం మీద కూర్చునే ఉద్యోగం ఇచ్చాడు. ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు దేవుడు పెద్దగా చేస్తాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడతాం. మనం పని చేస్తున్నప్పుడే మనం దీవించబడతాం. అందుకే నేను తక్కువ వాడను అని ఎప్పుడైతే మనం అనుకోకూడదు, ఎప్పుడూ అనుకోకూడదు. నేను దేవుల్లో తక్కువ వాడిని, కానీ దేవుల్లో ఎప్పుడు మనం తక్కువగా ఉన్నప్పుడు పిల్లరా దేవుడు మనల్ని ఎక్కువ వారుగానే చేస్తాడు. సో అలాంటి మరి ఆలివ్ గ్రీన్ గారు మరి ఈరోజు దాన్ని బ్రేక్ చేశారు. ఆ నిరుద్యోగాన్ని బ్రేక్ చేసి తనకు కావలసిన ఉద్యోగాన్ని దేవుని కృపతో ఆయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మరి అలాగే మరి ఎక్కడెక్కడో కాదు కానీ మరలా ఎక్కడికి వస్తే ఉద్యోగం వచ్చింది, ఎక్కడికి వచ్చి మరలా తిరిగి స్వస్థత, ఇక్కడికి వచ్చి ఎక్కడైతే ఆయన అడుగు పెట్టాడో మరలా అడుగు పెట్టగానే యాకోబుని అన్నాడు, యాకోబు నీవు ఎక్కడి నుంచి అయితే బయలుదేరు అక్కడికే వెళ్ళు, మరలా నిన్ను దీవిస్తానన్నాడు. దీవించాడు, ఆశీర్వదించాడు. బిడ్డలారా ఇక్కడే మరి వచ్చిన తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చాడు. బిడ్డ ఇక్కడికి వచ్చి మరలా తిరిగి ఇక్కడి నుంచి రోజు ప్రార్థన చేయడం, మరి ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయడం, అనుకోకుండానే మరి ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడం దేవుడు కృప చూపించాడు. అంటే అల్టిమేట్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఆయన ఆ సిగ్నల్ తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఇక్కడ దీవించాడు. అందుకనే నీవు ఈ పొలంలోనే, అవునా, నీవు దీవించబడ్డావు. ఈ పొలంలోనే నీవు విత్తనం కూడా విత్తాలా, ఈ పొలంలోనే నీవు పరిచర్య చేయాలా. మరి ఎక్కడో కాయగూరలు కోసానంటే కుదరదు, అవునా. సో మరి ఎక్కడో నేను పని చేస్తానంటే కుదరదు. అందుకనే నీ పొలములో నీవు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇది కాదు నేను అంటాను, నేను చెప్తాను, ఇంకా అతను విజయం అయితే సాధించలేదు అంటాను. నేను జస్ట్ బ్రేక్ చేశాడు దాన్ని. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ నీ వరకు అది చాలా గ్రేట్ అది, కానీ నా దేవుడు అంతకంటే నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. బట్ స్టిల్ దాన్ని బ్రేక్ చేసావని నేను సంతోషిస్తున్నాను. నాట్ 55,000 శాలరీ, ఆయనకి 55 కాదు, 1,00,000కు పైబడే దేవుడు ఆయనకి గుడ్ శాలరీ నా ప్రభు ఆయనకి ఇస్తాడు. హల్లెలూయా. సో ఎందుకంటే అంత మంచి చదివాడు కనుక ఇంకా మరి దేవుడు అంత శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నాట్ ఓన్లీ 55,000 అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను అలాగ దీవించి బహుగా 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 ఆశీర్వదించిన గాక. నేరుగా నీ సొంత కారులో మరి అక్కడికి వెళ్ళి టీచింగ్ చేసి మరలా తిరిగి వచ్చేదువు గాక. బస్సులో కాకుండా, అవునా, లేకపోతే చిన్న వెహికల్ మీద కాకుండా, 2 వీలర్ మీద కాకుండా దేవుడు నిన్ను కారులో మరి వాళ్ళకు చెప్పి బోధ చేసి తిరిగి వచ్చే కృపా భాగ్యం దేవుడు చిన్న వయసులో దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా చపలు కొట్టి ఆలివ్ గ్రీన్ బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం, మహిమ 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 చెల్లిద్దాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే. పాడుదాం బిడ్డలారా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ నడచిన మార్గములో నడిపించితివే, నీ నడచిన మార్గములో నడిచించితివే,
దేవదూతలన్నాకు తోడి చితివే, దేవదూతలను నాకు తోడి చితివే, రాయి తగలకుండా ఎత్తుకుంటివే, రాయి తగులకుండా ఎత్తుకుంటివే, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే, తల్లిలా నన్ను ఆదరించితివే, ఏ పాటి వాడను నేను, ఏ పాటి వాడను నేను, ఏ పాటి వాడను నేను, ఎంతటి వాడను నేను, ఏ పాటి వాడను నేను, ఎంతటి వాడను నేను, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, రాయి తగలకుండా నన్ను కాపాడితివే, రాయి తగలకుండా నన్ను కాపాడితివే, శరణం నీకే, శరణం నీవే, శరణం నీవే, శరణం నీవే, శరణం నీవే, శరణం నీవే, ఆరాధనా 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 ఆరాధనా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే, రాయి తగలకుండా నన్ను కాపాడితివే, నా పాదములకు రాయి తగలకుండా నన్ను కాపాడితివే, దేవదూతలకు ఆజ్ఞాపించితివే, దేవదూతలకు ఆజ్ఞాపించితివే, శరణం శరణం, శబ్దం పెట్టారా, శరణం 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 శరణం, ఒంటరిగా నేనుండగా అరణ్యములో నేను నడువగా, ఒంటరిగా నేనుండగా అరణ్యములో నేను ఉండగా, ఏకాకినై నేనుండగా, ఏకాకినై నేనుండగా, తృణీకరించబడి నేనుండగా, తృణీకరించబడి
ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే. రాయి తగలకుండా నన్ను కాపాడితివే, నా పాదములకు రాయి తగలకుండా నన్ను కాపాడితివే. దేవదూతలకు ఆజ్ఞాపించితివే, దేవదూతలకు ఆజ్ఞాపించితివే. శరణం శరణం, అందరి దగ్గరగా మీ స్వరం ఎత్తి బిడ్డ, శరణం 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 నీవే, శరణం 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 నీవే. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే, తల్లిలా నన్ను ఆదరించితివే. ఏ పాటి వాడను నేను, నేనెంతటి వాడను నేను, ఏ పాటి వాడను నేను, ఏ పాటి వాడను నేను. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి పిల్లలు. మరి దేవుని మహాకృపను బట్టి రాత్రికాల సమయంలో నేను మరి పాటను ప్రభు నేను అలాగా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు మరి ఈ మాట నాకు గుర్తొచ్చి ఈ పాట నేను ఆ విధంగా పాడి రాత్రికాల సమయంలో ప్రభు నేను స్తుతించగలిగాను. హల్లెలూయా. మరి ఏకాకిగా ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించి తృణీకరించబడిన నన్ను ప్రేమించి, అవునా, ఏపాటి వాడిని ముదిమి వచ్చు వరకు నన్ను, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకుంటివే, తల్లిలా నన్ను ఆదరించితివే. అవునా, మరి నా పాదములకు రాయి తగలకుండా ఆయన నన్ను కాపాడాడు, తన దూతలకు ఆజ్ఞనిచ్చాడు. హల్లెలూయా. అందుకే శరణం 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 నీకే. హల్లెలూయా. అవునా, దేవునికి మహిమ చెల్లిద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టే. దేవుని మహాకృప చేత కూర్చుతామని అక్కడికి వచ్చి లాజరస్ ఇక్కడికి వచ్చామ్మా. సో దేవుని మహాకృప చేత బిడ్లారా, లాజరస్ ఇట్లా వచ్చాము, తమ్ముడికి వచ్చి ఇలా కూర్చో, అక్కడికి వచ్చామ్మా, మౌని అక్కడికి వచ్చామ్మా, ఫ్రంట్కి వచ్చి ఫ్రంట్కి రా. అందుకే చెప్తాను, ఇప్పుడు కుర్చీలకు ఇవ్వండి 10 సార్లు చెప్పించాలా. సేవకుడి మాట ఎప్పుడు కూడా చేయాలి, ఎప్పుడైనా గౌరవించాలా. మనసులో గౌరవించడం కాదు, చేతల్లో క్రియల్లో గౌరవించాలా. అవును, అందుకే కనబడే సేవకుడు మీకు కంట ముందు కనబడితే చాలా ఎటకారంగా ఉంటుందేమో ఒకవేళ. దయచేసి చెప్తున్నా చూడండి, మ్యాన్ ఇస్ ఆర్డినరీ బట్ గాడ్స్ పవర్ ఇజ్ చాలా విలువైంది. ఇజ్ ఎ ప్రెషస్ పవర్, ఇజ్ ఎ పవర్. దేవుని శక్తి ఎప్పుడు దేవుని శక్తే. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఆ చంటి బిడ్డ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ బిడ్డ మరి నా కుమారుడు, మరి మా తమ్ముడు, ఆయనకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు. మరి గతంలో మనం ప్రార్థన చేసాం, ఈ బాల్ తగిలి మంచిగా దేవుని మహాకృప. ఈరోజు హీలింగ్ సండే, హీలింగ్ అండ్ మిరాకిల్ సండే ఈరోజు రావడం చాలా గొప్ప విశేషం. హల్లెలూయా. ఈరోజు రావడం చాలా గొప్ప విశేషం బిడ్డలారా. దేవుని మహాకృప చేత ఈరోజు మందిరంలో ఉండడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న సాక్ష్యం ఉంచాలనుకుంటున్నాను మీ ముందు. ఎందుచేతంటే ఈరోజు హీలింగ్ అండ్ మిరాకిల్ సండే.
హీలింగ్ అండ్ మిరాకిల్స్ అండి. కాబట్టి దేవుడు స్వస్థత ఈరోజు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎంతమందికి ఈరోజు స్వస్థత అవసరమైనదో దేవుడు వారిని ముట్టి తప్పక బాగు చేయును. ఎందుకంటే స్వస్థపరిచేది నేను కాదు, కానీ నా ప్రభువే నిన్ను స్వస్థపరుస్తాడు. మొన్న దినాన్ని నేను సిస్టర్ సౌమ్య మరి ఆమె హెడ్ నర్సుగా చేస్తూ ఉంది. మరి ఈఎన్టీ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేస్తూ మరి మన మందిరానికి వస్తుంది ఆమె. గత వారం లక్షవారం మరి ఆమె గృహానికి వెళ్ళడం జరిగింది. మరి మేము వెళ్ళి మరి ఖచ్చితంగా రావాలని చెప్పినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మేము భోజనం చేసి చక్కగా మరి వచ్చే ఆతిథ్యాన్ని మేము స్వీకరించడం జరిగింది. చక్కగా మంచిగా ఆమె మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని ప్రేమించింది, చాలా విలువగా ప్రేమించింది. మరి ప్రభువుకే మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ చెల్లి మరి ఒక విషయాన్ని మా ముందు ఉంచింది. అయితే ముందుగానే చెప్పింది, బుధవారం ఒక వీడియో పెట్టింది. అన్న, నాకు గతంలో మరి ఫిబ్రవరి నెలలో నేను వివాహం అయిన తర్వాత నేను మా హస్బెండ్ మరి వెహికల్ మీద వెళ్తున్నప్పుడు మరి యాక్సిడెంట్ అయింది. అయినప్పుడు ఈ భాగంలో ఇక్కడ మరి భయంకరంగా ఆమెకు మేజర్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు నాకు తెలియదు. ఆ మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత మన మందిరానికి వచ్చింది ఆమె. అప్పటికే జరిగిపోయింది. ఆ బ్యాండేజ్ వేసుకొని వచ్చింది ఆమె. నేను అడిగాను, చెల్లి ఏమైందంటే యాక్సిడెంట్ అయిందన్న అని చెప్పడం జరిగింది. అలా జరిగినప్పుడు చాలా బాధపడ్డాం. సో మేజర్ ఆపరేషన్ జరిగింది. అయితే ఆ మేజర్ ఆపరేషన్లో అక్కడ ఆ మొక్కలు ఇరిగిపోతే ఆ ప్లేస్లో మరి వారు చికిత్స చేసి కొన్ని రాడ్స్ వేశారని చెప్పి విన్నామండి. అయితే అది జరిగిపోయి మరి చాలా నెలలు అవుతుంది. మొన్న దినాన్ని బుధవారం ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. ఎందుకో మరి కాస్త పెయిన్ వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారట, మరి అన్నీ పరీక్ష చేసి అమ్మ నీకు రీఆపరేషన్ అవుతుంది అని చెప్పారట. రీఆపరేషన్ అవుతుంది అంటే ఈమె భయపడిపోయింది. మరలా రీఆపరేషన్ సార్ అని. ఎస్ అండి, మరి రీఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే ఇక్కడ ఈ బోను మరలా తిరిగి సరిగ్గా అతుక్కోలేనట్టు ముక్కలుగా మరలా తిరిగి కనబడినట్టు మరి నాకు చెప్తుంది. కాబట్టి ముక్కలుగా కనబడుతుంది అని చెప్తుంది బిడ్డలారా. సో మరి అలా చెప్పినప్పుడు డాక్టర్ అన్నారట, మరి అమ్మ నీకు రీఆపరేషన్ తప్పదు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె వచ్చి ఫోన్ చేసి ఆ వీడియో పెట్టింది. డాక్టర్లు చెప్పినటువంటి వీడియో అక్కడ పెట్టినటువంటి ఆ వీడియో పెట్టింది. నేను చెప్పాను, చెల్లి ఏం కాదు, నేను లక్షవారం అనుకోకుండా మరి లక్షవారం నీ ఇంటికి వస్తాను కనుక తప్పకుండా మరి మరలా నీకు ఫ్రైడే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు కాబట్టి నీకు మరలా తిరిగి స్కాన్ చేస్తారు కాబట్టి ఆ చికిత్స చేసినప్పుడల్లా దేవుడు నీకు మంచి కార్యం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ జరగదు అని నేను డిక్లేర్ చేస్తున్నాను అని మాట ఇవ్వడం జరిగింది. ఈ లోపల లక్షవారం వెళ్ళాము. లక్షవారం వెళ్ళి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాం. అంతా అయిపోయిన తర్వాత ఆ చెయ్యి మీద నా చేతులుంచి 2 చేతులు పట్టుకొని, ప్రభువా ఇదిగో తండ్రి ఈ స్థలములో నేను ప్రభువా ఆపరేషన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, ప్రభువా ఇదిగో నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఇదిగో ప్రభు నీవు ఇచ్చిన అధికారంతో నేను ప్రభు దీన్ని ప్రభు క్యాన్సిల్ చేస్తున్నాను అని ప్రార్థించినప్పుడు పిల్లారు మరి ఆ ప్రేయర్ అయిన తర్వాత నేను మనసులో అనుకుంటున్నాను, అయ్యో నేను ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ చేస్తుంటే బాగుండేది అనుకుంటున్నాను. బట్ అక్కడ ప్రేయర్ ఆయిల్ లేదు. వెంటనే వాళ్ళ మమ్మీ పక్కనే చెప్తున్నారా, బాబు అయ్యా మరి మీరు ప్రేయర్ ఆయిల్ ఉంచి ప్రేయర్ చేస్తారేమో అనుకున్నానన్నారు. వెంటనే సరే మీ దగ్గర ఆయిల్ ఇవ్వండి అని చెప్పి నేను నా చేతులు వేసుకుని మరలా రెండోసారి మరలా నేను ఆ మీద చేతులుంచి ప్రార్థన చేసి, ప్రభువా నేను క్యాన్సిల్ చేస్తున్నాను, మరొకసారి నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను, ఎందుకంటే నీళ్లను రక్తముగా మార్చావు, అది మేము కూడా అలాగనే వారికి మేము డిక్లేర్ చేసి ప్రవచించి ఇచ్చినప్పుడు ప్రభువా అది మరలా తిరిగి ప్రభు అది శుద్ధ జలముగా అది రక్తముగా మారింది, అది వారికి ప్రభు ప్రయోజనకరమైంది. ఇందుకో ప్రభు నూనె రాసి ప్రార్థించమన్నావు, ఆ నూనె నీ రక్తముగా మారింది. అవునా, నీ రక్తముగా మారింది. కాబట్టి ఆ నూనె ప్రభు ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చిందని ఈ విధంగా నేను ప్రార్థన చేయడం జరిగింది బిడ్డలారా. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు తిరిగి ఇంటికి వచ్చాం. శుక్రవారం చెల్లి ప్రేయర్ చేస్తాం తప్పకుండా, మరి మందిరంలో ప్రేయర్ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు శుక్రవారం ప్రేయర్ చేసి మరి వెంటనే నేను మరి చెప్పి రావడం జరిగింది. శుక్రవారం ఇక్కడ ప్రేయర్ జరిగింది, గాజువాకలో ప్రార్థన జరిగింది. సరిగ్గా 12 గంటలకి డాక్టర్ మరి అపాయింట్మెంట్ ఇచ్చారు. నాకు సరిగ్గా చెల్లి 1 గంటకి ఫోన్ చేసింది, అన్న ఆపరేషన్
పడదు అని చెప్పారని చెప్పింది. ఆపరేషన్ పడదన్నట్టన్నా, ఏం పర్లేదు నీకు బాగానే ఉంది, ఏం కాదులే, నో ప్రాబ్లం, ఎంఆర్ఐ స్కాన్లో ఏమీ లేదు, ఒక 2 నెలలు చూద్దాం, నో ప్రాబ్లం. 2 నెలలు కాదు కదా, 2 సంవత్సరాలు చూసిన దేవుడు ఆ స్వస్థతను దేవుడు స్థిరపరుస్తాడు. అవర్ గాడ్ ఇస్ ఎ గ్రేట్ హీలర్. మనం డిక్లేర్ చేశాము, దేవుడు దాన్ని నెరవేర్చుతాడు. ప్రభు 80% ఆపరేషన్ పడకూడదు నాయన. నేను ఎందుకు ఇంత భారం కలిగి ప్రార్థన చేశానంటే, ఆ చెల్లి ఆ ఆపరేషన్ ఆయన వీడియో పెట్టిందండి నాకు. నేను అడిగాను, చెల్లి ఈ ఆపరేషన్ అవుతుంటే ఎట్లా తీశారంటే, లేదన్నా మా కొలీగ్ ఉన్నారు నా పక్కనే, ఎందుకంటే నేను మెడికల్ సంబంధించిన మరి డిపార్ట్మెంట్ కదా, నా ఫ్రెండ్ అక్కడ. నిజంగా చెప్తానండి, ఒక ఫిష్ ఏ విధంగా 2 పాయలు చేసి ఏ విధంగా తీస్తామో, అలాగే ఆ చేప 2 పాయలు చేసినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెయ్యిని 2 పాయలు చేశారండి. 2 పాయలు చేసి బిడ్లారా ఆ ఎముకలు మధ్యలోంచి తీసి అలా తీస్తూ ఉంటే ఆ వీడియోని చూసి నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ వీడియోని చూసి బిడ్లారా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఆ వీడియో ఎప్పుడైతే చూసానో నేను అడుగుతున్నాను, చెల్లి ఇదేంటని అని, అది ఎముకని, ఆ లోపట ఉన్న ఎముకని, ఆ లోపట ఉన్న బోన్ అని, అది ఆ లోపలదే ఎరిగిపోయిందని చెప్పి ఒక్కొక్క మొక్క తీసి పక్కన పెడుతున్నారండి. కావాలంటే మీకు వీడియో చూపిస్తాను నేను. ఆ చెల్లి నేను మన గాజువాకలు కూడా చెప్పాను, నేను నిజంగా చూస్తే మీకు కనీసం భయం అయినా వస్తుంది. ఆ బండి మీద తిరుగుతున్నప్పుడు, అవునా, ఆ రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుందండి. మన దినాన్ని నేను గాజువాక నుంచి వస్తున్నాను, ఆ జింక్లోకి వచ్చిన తర్వాత, అవునా, ఆ కారు అలా వస్తుందండి. ఒక అబ్బాయి, ఇద్దరు ఉదయలాగా ఉంటారు, ఆ ఇద్దరు కూడా మరి యాక్టివ్ మీద వెళ్తున్నారు వాళ్ళిద్దరు. నాకు చిన్న ఒక ఆవు ఎదురు వచ్చిందండి, జస్ట్ అలా టర్న్ చేసాడండి. ఆ బండి మీద నుంచి రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ఆ వ్యక్తి కారు టైర్ మీద పడిపోయాడండి. ఆ యొక్క భయంకరంగా అక్కడే ఈ బుర్ర డ్యామేజ్ అయిపోయింది. వెనకున్నటువంటి వ్యక్తికి చెయ్యి ఇరిగిపోయింది. చాలా బాధ అనిపించింది. అప్పుడు అనుకో, ప్రభువా నన్ను ఎంత క్షేమంగా నువ్వు తీసుకొని వస్తున్నావు ప్రభువా. హల్లెలూయా. దేవుని మహాకృప బిడ్డలారా, దేవుడు మళ్ళీ ఈ రీతిగా కాపాడుతున్నంటే అది మహాదేవుని కృప. అందుకని బిడ్డ నేను అలాంటి వీడియోలు అవునండి నీకు చూపించాలనిపించింది నాకు. అప్పుడైనా నువ్వు జాగ్రత్త పడతావేమో, కానీ మన దేవుడు మన ఎముక ఒకటైనా విరిగిపోకుండా ప్రభువా మీరు కాపాడుతున్నారు కనుక ఇది నా దగ్గరికి రాకముందు, మందిరానికి రాకముందు ఇది జరిగిన ఇన్సిడెంట్. కానీ ఇప్పుడు ప్రభువా నీవు సిలువలో ఒక్క ఎముక విరిగిపోలేదు, ఈ ఎముక మరలా తిరిగి అత్తకబడును కాక అని ప్రకటించాను. నేను ప్రకటిస్తున్నాను, ఐ డిక్లేర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఒక్కడే ప్రభు ఇప్పుడే అవి ప్రభు అత్తకబడును గాక అని నేను ప్రకటిస్తున్నాను. హీల్ ఎవ్రీ బోన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. ఎందుకంటే మనం భారంతో ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. వీళ్ళ త్వరతగతి నేను దేవుని వాక్యం చెప్పి బిడ్డలారా, నేను సరిగ్గా అర్ధగంట మాత్రమే దేవుని వాక్యం చెప్పాలనుకుంటున్నాను బిడ్డలారా. అది కూడా నేను ఈరోజు కొద్ది మాటలు చెప్పి నేను ఈరోజు కొన్ని ప్రేయర్ చేయాలనుకుంటున్నాను బిడ్డలారా. నేను ప్రేయర్ చేయడానికి వచ్చాను ఇక్కడికి నేను. హల్లెలూయా. మరి మీ అందరూ కాన్సంట్రేషన్ వింటారా? హల్లెలూయా. ఇవాళ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అవునా. అప్పుడే అమ్మ వెళ్ళిపోతుంది. అప్పుడే మీరు అందరూ అనుకున్నాను ఇవాళ మంచి చీర కట్టుకునే సరిగ్గా అనుకున్నాను నేను. ఫంక్షన్ రెడీ, మనుషులే ఇక్కడ ఉన్నారు, అవునా. మీ వాసన అంతా అక్కడే తిరుగుతుంది, ఆవిడకి అవసరం లేదు, వెళ్ళిపోతుందా. వెరీ గుడ్. ఆల్రెడీ చాలామంది ఉన్నారు, అవునా. ఇంకొక 2 సారి కూడా వెళ్ళిపోతుంది. చాలామంది ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయని నాకు తెలుసు. మీరు చర్చికి ఇలా తయారవ్వరని నాకు తెలుసు, అవునా. మీకు ఫంక్షన్ ఉంటే ఎట్లా తయారవుతారో తెలుసు, చర్చికి వస్తే ఎట్లా వస్తారో తెలుసు, అవును. నేను ఎప్పుడు ఫంక్షన్కి వచ్చినా, ఈరోజు నేను లైవ్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా నేను చర్చికి నా చిన్నప్పటి నుంచి కూడా మంచి వస్త్రాలు వేసుకొని వెళ్ళడం నాకు అలవాటు. మీరు ఓన్లీ ఫంక్షన్స్కి వెళ్తారు, ఎందుకంటే దేవుని చూడడానికి నన్ను ఆయన చూడాలి కదా, అవునా. ఆయన అందంగా ఉంటాడు, ఆయన బిడ్డగా నేను కూడా అందంగా ఉండాలని, అవునా, నేను వెళ్తూ ఉంటాను. అలా కాదు, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తేనే, అవునా, అప్పుడు నాకు అర్థమైపోద్ది, ఆహా ఫంక్షన్ ఉంది వీళ్ళకి అని అర్థమవుతుంది. నాకు చాలా అర్థమవుతుంది. మీరు చాలామంది వెళ్ళిపోతారండి. అందుకనే కనీసం ఒక అర్ధగంట అయినా మీరు ఉండి మీరు దేవుని స్వస్థత అన్నది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు 4 ఆదివారాలు ఇచ్చాడు. 4 ఆదివారాలు బిడ్డలారా, ఒక్క సండే సాక్రమెంట్ సండే అయితే, 2వ సండే హీలింగ్ సండే. ఎవరి కోసం? నా కోసం కాదు. దేవుడు ఆల్రెడీ నన్ను ప్రభు ఎప్పుడో స్వస్థపరిచాడు. ఐ యామ్ హీల్. నేను ఎప్పుడో స్వస్థత పొంది ఉన్నాను, నేను స్వస్థపరచబడి ఉన్నాను. స్వస్థత నీకు అవసరమైంది, అవునా. ఇప్పుడు నీకు బాగుండొచ్చు. నేను అడుగుతున్నాను, ఇక్కడ చాలామంది సిక్ పీపుల్ ఉన్నారు బిడ్డలారా. ఎందుకంటే నువ్వు కూర్చుంటే లేవలేవు, లేగిస్తే కూర్చోలేవు, అంటే నీకు స్వస్థత అవసరమైంది బిడ్డలారా. అయినను కానీ దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కానీ స్వస్థత కూర్చున్నటువంటి ఆకలి నీకు కలిగి వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి పంపుతాడు. హల్లెలూయా. అవునా, చెప్పండి, గట్టిగా చెప్పాలా.
స్వస్థపరిచి పంపుతాడు బిడ్డలారా. సో ఈరోజు అందుకే నేను ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, దేవుడు ఎవరినైనా ఆయన చూస్తే చాలండి. అందుకని యేసు ప్రభు వారు చూచెను. చెప్పండి, ఏం చూసినాడు ఆయన? యేసు ప్రభు ఒంటరిగా అరణ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీని చూశాడు, వ్యక్తిని చూశాడు. ఎవరిని చూశాడు? ఆ యొక్క హాగర్ని దేవుడు చూశాడు బిడ్డలారా. దేవుడు హాగర్ని కాదు, దేవుడు నన్ను నిన్ను చూశాడు. ఈ మధ్యాహ్నకాల ఉదయకాల సమయంలో బిడ్డలారా చూస్తే ఆరోగ్యం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం చూస్తే, అవునా, చాలామంది ఈరోజు మందిరానికి కూడా రాలేదండి. అవునా, ఉట్టప్పుడైతే కుర్చీలన్నీ ఈరోజు ఫంక్షన్స్. అవునా, దేవుని కంటే ఫంక్షనే ఎక్కువ చాలామందికి బిడ్డలారా. ఓకే, మంచిది. దేవుని అలాంటి దేవుని మందిరానికి వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక, వచ్చిన వారిని ప్రభు స్వస్థపరచును గాక. బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం చదువుతున్నట్టు త్వరగా సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. బిడ్డ చూడండి, చాలు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణమగును. అంటే చూడండి, ఈ స్వస్థత అన్నది బిడ్డరా, మనం సంతోషంగా ఉన్నప్పుడు స్వస్థత వస్తుంది. చెప్పండి, స్వస్థత అన్నది సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే ఆరోగ్యమే మహాబలం. ఆరోగ్యం మహాబలం. ఎన్ని ఉన్నా కానీ, అవునా, నీకు ఆరోగ్యం లేకపోతే, అవునా, నువ్వు వస్త్రాలు కట్టుకోలేవు, సంతోషంగా ఉండలేవు. అవును, అందుకని బిడ్డ ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. నేనంటాను, ఆరోగ్యం అన్నది శరీరానికి కాదు కావాల్సింది, ఆరోగ్యం అన్నది, స్వస్థత అన్నది బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇన్నర్ హార్ట్, నీ మనసుకి స్వస్థత కావాలి. హల్లెలూయా. అందుకే అడుగుతున్నా, ఆర్ యు హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారా అంటే ఇక్కడ చాలామంది సంతోషంగా లేరు. పలు సమస్యల చేత, ఐహిక విచారముల చేత, మానసికమైన ఇబ్బందుల చేత, మానసికమైన ఆలోచనల చేత చాలామంది బిడ్డలారా ఈ విధంగా మరి మనశ్శాంతిని కోల్పోయి బలహీనైపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. శరీర సంబంధమైన రోగాలకు బానిసలుగా మారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని అలాంటి వారికి మొట్టమొదటిగా నీకు నాకు మనకి కావలసింది స్వస్థత. హృదయానికి కావాలి, మనసుకు కావాలి, మన ఆలోచనలకు కావాలి. అప్పుడే అన్ని విషయాలను స్వస్థత పొందుకుంటాము. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, దేవుడు ఇలాంటి మానసికమైనటువంటి రోగముతో, డిప్రెషన్తో ఉన్నటువంటి వారిని దేవుడు తప్పకుండా చూస్తాడండి. అయితే అలాంటి వారు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని ముందు కూర్చోవాలి. అలాంటి వారు మందిరంలోనికి రావాలి. అలాంటి వారు మందిరంలో కూర్చోవాలి. అవునా, దేవుడు ఇలాగ చాలామందిని ఈ మందిరంలో స్వస్థపరిచినటువంటి మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి బిడ్డలారా, మరి అయినా కానీ మీరు మరి సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే దేవుడు నన్ను ఈ రీతిగా స్వస్థపరిచాడని ఏ ఒక్కరు కూడా ఏ రోజు దేవునికి సాక్ష్యం ఇవ్వరు. హల్లెలూయా. బిడ్డ, మరి కిరణ్ గారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అవునా, దేవుడు స్వస్థపరిచాడు. చాలామందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనం స్వస్థపరచును గాక. బిడ్డ చూడండి, ఈ యొక్క చూస్తే ఈ యొక్క దేవుని యొక్క మాటలో మనం చూసినట్లయితే మరి సంతోషం అన్నది ఆరోగ్యమునకు కారణమగును అని దేవుని యొక్క వాక్యములో మనకి కనబడుతుంది బిడ్డలారా. సో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము మొట్టమొదటిగా, లూకాసు వార్త 5వ అధ్యాయము, అవునా, చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. అదేమనంటే యేసు ప్రభు వారు తన నోటితో చెప్తూ అంటున్నారు, రోగులకే వైద్యుడు అవసరమై ఉన్నది అనే మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తే రోగులకే, అవునా, చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే ఆ మాట మనకు క్లియర్ కనిపిస్తుంది. అందుకు యేసు రోగులకే గాని, అందుకు యేసు, చూడండి, ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు. లిసన్, మీరు చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఎస్ బిడ్డ, ఇది సాక్షాత్తు యేసు ప్రభు వారు తన నోటితో చెప్తున్నారు. రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. అంటే రోగులకు ఖచ్చితంగా వైద్యుడు అవసరము. హల్లెలూయా. అయితే మన ప్రభు వైద్యులకు మించిన వైద్యుడు. అందుకని ఆయనకి మరొక పేరు పరమ వైద్యుడు.
అవునా? ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. ఎందుకంటే ఆయన ఇహలోక సంబంధమైన వైద్యుడు కాదు, పర సంబంధమైనటువంటి వైద్యుడు. ఆయన పరలోకములో ఆయనకి డిగ్రీ కూడా మనం పెట్టలేమండి. ఎందుకంటే ఆయన డిగ్రీని వర్ణించలేము. వీళ్ళందరూ ఎంబీబీఎస్ చేస్తారు, లేకపోతే పీజీ చేస్తారు, లేకపోతే డీజీ చేస్తారు, సమ్ డిగ్రీస్ ఉన్నాయి. కానీ మన ప్రభువుకి పర సంబంధమైనటువంటి ఒకే డిగ్రీ. హీఈస్ ఏ హెవెన్లీ డాక్టర్. హల్లెలూయా. ఎక్స్ట్రాడినరీ. హల్లెలూయా. ఈజ్ నాట్ ఆర్డినరీ గాడ్, బట్ ఆర్డినరీ డాక్టర్. ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే దానికి ఆయన వర్ణించడానికి అంతము లేదు. చెప్పండి, ఆయన వర్ణించడానికి అంతము లేదు. బట్ ఎందుకంటే దేవుణ్ణి గూర్చి చెప్పడానికి మన సరిపోదండి, మన నోరు సరిపోదు. మన డిగ్రీలు పెట్టడానికి మన జ్ఞానం సరిపోదు. ఎందుకంటే అతను పరమ వైద్యుడు. చెప్పండి, ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. బిడ్డలారా, మరి ఆ బిడ్డను దేవుడు, నేను అనుకున్న ఒక్కరోజు సండే తీసుకురా తమ్ముడు అని చెప్పాను. నేను ఎందుకు తెలుసా? కానీ ఇప్పటి నుంచో అనుకున్నాము. కానీ దేవుడు, నేను అనుకున్నాను ఈరోజు, నేను రాత్రి అనుకున్నాను ఈరోజు రేపు వచ్చినా బాగుండు అని అనుకున్నాను. అట్లాగనే దేవుడు హీలింగ్ అండ్ మిరకల్ సండే రోజున నడిపించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు మరొక్కసారి ఆ కంటి మీద చేయి నుంచినప్పుడు నా ప్రభు అద్భుతంగా అనేకమైన మార్పులు చేయును గాక. హల్లెలూయా. అది ఒక సాక్ష్యముగా దేవుడు అనుగ్రహించను గాక. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే, రోగులకే వైద్యుడు. చెప్పండి, ఎవరికి వైద్యుడు? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమందికి మరి ఈ వైద్యుడు కావాలి? పరమ వైద్యుడు కావాలి. బిడ్డ చూడండి, ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో నా బిడ్డ చావ సిద్ధమై ఉన్నది. ఇంకొక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇదిగో నా పనివాడు, నా దాసుడు, అవునా, రోగముతో ఉన్నాడు. చూడండి, ఎవరికి అవసరము? బిడ్డ చూడండి, ఎందుకని కొంతమంది వారిని తీసుకొచ్చి, అవునా, వీరు రిప్రజెంటేటివ్గా ఉంటూ, వీరు మ్యాండేటరీగా ఉంటూ అడుగుతారు, అయ్యా నా బిడ్డను స్వస్థపరచవా అని అడుగుతారు. హల్లెలూయా. నా కుమార్తెను స్వస్థపరచవా అని అడుగుతారు. చూడండి, యేసు ప్రభు వారు అలాంటి వారిని కూడా స్వస్థపరిచాడు. అందుకనే నలుగురు, అవునా, మంచం మీద తీసుకొని వచ్చారు ఆ యొక్క పక్షవాయువు గల రోగిని. బిడ్డలారా, వారి విశ్వాసాన్ని చూచి ఆ ఇంటి నిండా జనము ఉన్నప్పుడు వారి విశ్వాసం ఎట్లుందంటే, పై కప్పు తీసి ఆ యొక్క పక్షవాయు రోగిని కిందకి దించినప్పుడు యేసు ప్రభు వారు చూసి ఆ పక్షవాయు గల రోగిని చూసి అన్నారు, నీ పాపములు క్షమించబడినవి అనగానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ ఎవరి విశ్వాసం అంటే తీసుకొచ్చిన నలుగురు యొక్క విశ్వాసం. బిడ్డలారా, ఎవరిని చూస్తాడు తెలుసా? దేవుడు తన ముందు కూర్చున్న ప్రతి ఒక్క రోగిని నా ప్రభువు చూసి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. తన ముందు కూర్చున్న జలోదర రోగము కలిగిన వ్యక్తిని నా ప్రభువు చూసి స్వస్థపరిచాడు. బిడ్డలారా, నా ప్రభువు త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాణ్ణి నా ప్రభు స్వస్థపరిచాడు. అంటే తన ముందుకు వచ్చి, లార్డ్ జీసస్ ఐ వాంట్ హీలింగ్ అని ఎవరైతే అడుగుతారో నా ప్రభు వారిని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగి కూడా బిడ్డలారా ఆ జనసమూహములో బిడ్డలారా తాను వెళ్ళకూడనటువంటి ప్లేస్, ఎందుకంటే అతను తృణీకరించబడిన వ్యక్తి కనుక ఆయనను కానీ యేసు ప్రభు వారి యొక్క బోధ వినడానికి ఆ జనసమూహంలోకి వెళ్ళి, అవునా, ఆయన వెళ్ళి ఎక్కడో ఒక మూలను దాక్కొని కూర్చొని ఉంటే కుష్ఠరోగిని నా ప్రభువు చూశాడు. హల్లెలూయా. కుష్ఠరోగి వస్తే బిడ్డలారా అక్కడ ప్రజలు డిస్టర్బ్ అవుతారని, అవునా, వారిని డిస్టర్బ్ చేయకుండా యేసు ప్రభు వారు కుష్ఠరోగిని చూసి అక్కడికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆయన ముట్టుకున్నాడు, అతన్ని స్వస్థపరిచాడు. అంటే యేసు ప్రభు వారి ముందు ఎవరైతే స్వస్థత కావాలని ఏ రోజైనా వచ్చి కూర్చుంటారో వారిని తప్పకుండా నా ప్రభువు చూచి స్వస్థపరచును. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు రోగులకి వైద్యుడు. బిడ్డలారా, చాలామందికి మానసికంగా కృంగిపోయినటువంటి వారికి కూడా నా దేవుడు పరమ వైద్యుడే. హల్లెలూయా. అందుకే బిడ్డ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు ఒక నది సరస్సు తీరమున ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, త్వరగా బిడ్డలా నేను త్వరగా ముగించబోతున్నాను. నేను చాలాసేపు ప్రార్థించబోతున్నాను ఈరోజు. నేను చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, జనసమూహము
వాక్యము వినుచు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న బిడ్డలా చూడండి, ఇక్కడ మొదటి వచనంలో చూస్తే చాలా జాగ్రత్త వినండి బిడ్డలారా. ఈ మొదటి వచనంలో చూస్తే యేసు ప్రభు వారికి ఒక సమస్య కనబడుతుంది. యేసు ప్రభు వారికి ఒక పని అవసరం పడింది. చెప్పండి, ఒక పని అవసరం పడింది అంటే యేసు ప్రభు వారు ఏదో ఆలోచిస్తున్నారు. ఇదిగో నాకు ఒక అవసరమై ఉన్నది. ఏం అవసరమై ఉన్నది? ఒకటి, ఆయన సరస్సు, అవును, ఏ సరస్సు అది? గన్నే సరస్సు తీరమున, ఆయన సరస్సు తీరమున ఆయన నడుచుతూ వెళ్తున్నప్పుడు బిడ్డలారా, ఆయన వాక్యం వినుచు బోధకు వాళ్ళందరూ లోబడి బోధకు అట్రాక్ట్ అయ్యి బిడ్డ వాళ్ళందరూ యేసు ప్రభు మీద జనసమూహము ఆయన మీద పడుచుండగా, బిడ్డ ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడుచుండగా ఆయనకి అవసరం పడింది. ఆయనకి అవసరం వచ్చింది. యేసు ప్రభు వారికి ఇదే సందర్భంలో చూస్తే ఒకరోజు ఆయనకి ఆకలి వేసింది. అంజూరు చెట్టు వైపు చూశాడు. ఇక్కడ చూస్తే బిడ్డలారా, యేసు ప్రభు వారికి ఒక అవసరం పడింది. మరి ఆ అవసరం నువ్వు తీర్చుతావా? ఆ అవసరం నువ్వు తీర్చుతావా? యేసు ప్రభు వారికి ఒక అవసరం పడింది. మీలో ఎవరైనా తీర్చగలుగుతారా? హలో, మీలో ఎవరైనా యేసు ప్రభు వారి అవసరం తీర్చగలుగుతారా? యేసు ప్రభు వారికి అవసరం పడింది. ఆ అవసరం మీలో ఎవరైనా తీర్చుతారంటే బిడ్డలా నిజమే. ఒకవేళ నువ్వు తీర్చలేకపోయినా కానీ నీవు మానసికంగా ఒకవేళ తృణీకరించబడి అక్కడ ఉంటే, నా ప్రభు ఎవ్వరూ నేను చెయ్యలేను, నేను అలా మారలేను, నేను ఇవ్వలేను అనుకుంటే బిడ్డలారా, ఎవరో ఒకరు తృణీకరించబడిన వారు ఉంటారు. జీవితంలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నవారు ఉంటారు. ఎప్పటి నుంచో మానసికంగా కృంగిపోయిన వారు ఉంటారు. ఎప్పటి నుంచో మనసును కోల్పోయినటువంటి వారు, స్వస్థత లేనటువంటి వారు ఉంటారు. హృదయంలో నెమ్మది లేని వారు ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వారు మూలన పడి ఉంటే నా దేవుడు వారిని దృష్టిస్తాడు. గుడ్ ఆపర్చునిటీ. అలాంటి అవకాశాలు కొంతమందిని తాకుతూ ఉంటాయి. అందుకే నేను బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎప్పుడు కూడా ఎవరిని నా ప్రభు తృణీకరించడు, కానీ అవకాశాలు మాత్రం నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆపర్చునిటీస్ అన్నవి నిన్ను ఎదుర్కొని వస్తుంటాయి, కానీ నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని ఎదుట ఉండాలా. హల్లెలూయా. దేవుని ఎదుట ఉండాలా, ఆయన ఎదుట కూర్చుండాలా. సో ఇలాగా యేసు ప్రభు వారికి ఒక అవసరత అనేది ఏర్పడిందని నేను ఇక్కడ అర్థం చేసుకున్నాను. అదేమనంటే, ఆయన ఎప్పుడైతే జనసమూహము ఆయన మీద పడుతుండగా ఆయనకి ఒక ఆలోచన తట్టిందండి. రెండవ వచనం చూద్దాం ఒకసారి. ఆ సరస్సు తీరమునున్న ఎస్ బిడ్డలారా, ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలు. దేర్ ఆర్ 2 boats. బిడ్డలారా, ఎన్ని దోణెలు? 2 దోణెలు చూచాను. 2 boats ఆర్ దేర్. బిడ్డలారా, 2 దోణెలు ఉన్నాయి. ఈ 2 దోణెలు చూస్తే ఇవి 2 దోణెలు పక్కకు నెట్టివేయబడి ఉన్నాయి. బిడ్డలారా, ఈ 2 దోణెలు పక్కకు నెట్టివేయబడి ఉంటే చూడండి, ఆ 2 దోణెలు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చూస్తే వారు ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి. జాలరులు వాటిలో నుండి దిగి బిడ్డ చూడండి, అంటే ఆల్రెడీ ఇవి పనికి వెళ్ళి వచ్చి తిరిగి వచ్చిన బోట్లు. చెప్పండి, ఏ బోట్లు ఇవి? ఎప్పుడు కలుగుతారు వాళ్ళు ఎప్పుడు కలుగుతారు? అవునా, తిరిగి వచ్చి ఒక్క చేప పడలేదు కాబట్టి నేను వేసిన వల అంతా వృధా అయిపోని చెప్పి వల మరలా తిరిగి సిద్ధపరుస్తారు. అందుకని చూడండి, అవునా, వల తీసుకొచ్చిన తర్వాత దాన్ని కడకుండా ఉండరండి. మళ్ళా తిరిగి ఏ రోజు వలను ఆ రోజు వలను ఏం చేస్తారు? శుభ్రపరచుకుంటారండి. హల్లెలూయా. మీకు ఇలాగ అన్ని మూటలు కట్టి, అవునా, ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే అంటే పడేస్తారు, కింద లోపల పెట్టేస్తుంటారు. అవునా కాదు? అంటే దాని మీద మంచిది కప్పేస్తూ ఉంటారు, లేకపోతే ఆ మంచం కింద పెట్టేస్తారు, లేకపోతే ఎక్కడెక్కడో పెట్టేస్తుంటారు. ఉదయం నవ్వుతున్న ఇంట్లో అలా చేస్తారా? నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగుని కాక. అవును, వెంటనే ఆ కేంద్రం ఎక్కడో పెట్టేస్తుంటారు, ఎక్కడో లేకపోతే ఆ డబుల్ కట్ కింద పెట్టేస్తుంటారు. అవునా, ఇది తర్వాత ఉతుక్కోవచ్చులే, తర్వాత వాష్ చేసుకోవచ్చు అని. ఈ రీతిగా బిడ్డలారా, మరి జాలర్లు అలాంటి వాళ్ళు కాదండి. అందుకని మన దినాన్ని నేను గాజువాక చెప్పాను, దేవుడు ఎవరిని తన పరిచర్యకు పిలుచుకుంటాడు తెలుసా? అవునా, పొలము దుక్కుటెద్దులు దున్నుకున్నటువంటి ఎలీషాని పిలిచాడు. కష్టంతో నోవాహు ఓడను కట్టగలుగుతాడు, ఇతడు సమర్థుడు, కష్టపడి పని చేస్తాడు, చెక్కలు మోస్తాడు అన్న వారిని నోవాహును పిలిచాడు దేవుడు. హల్లెలూయా.
వీళ్ళ కష్టపడి పని చేసేవారిని పిలుస్తాడు, అవునా? అంతేగాని నీలాంటి అవునా నిద్రపోతుల్ని పిలవడు. వీళ్ళ నీలోటి నిర్లక్ష్యం కలిగినటువంటి వారిని పిలవడు. నీలాంటి పని అంటే దొంగగా ఉన్నటువంటి నిన్ను దేవుని సేవకి, దేవుని పరిచర్యకి పిలవడు. ఏమి పిలవడు. ఎందుకో తెలుసా? నీకు పని అంటేనే బద్ధకం, నీకు పని అంటే చేయలేవు, పని అంటే చాలామందికి దొంగ. అందుకనే అలాంటి వారు కాదని మొట్టమొదటిగా నా ప్రభు ఎవరిని పిలిచాడు? జాలర్ని పిలిచాడు. అందుకనే పేతురు, ఎందుకంటే జాలర్ అన్న వ్యక్తి బిడ్డారా, చేపల పట్టే వ్యక్తి, హీజ్ ఏ హార్డ్ వర్కర్. చూడండి, హార్డ్ వర్కర్ని దేవుడు పిలుచుకున్నాడు. అందుకనే ఆ యొక్క సీమోను పేతురుని పిలుచుకున్నాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. అందుకే దేవుడికి ఎవరు కావాలి? పని చేసేవారు కావాలి బిడ్డారా. ఈ మధ్యాహ్న కాలంలో చూస్తే అలాగా సీమోన్ని దేవుడు పిలిచాడు. సో ఆ విధంగా చూస్తే కష్టపడేవారిని దేవుడు పిలిచాడు. అయితే ఇలాగే 2 దోణిలు చూశాడండి. ఈ 2 దోణిలు కూడా వెళ్ళి తిరిగి వచ్చాయి. చెప్పండి, వెళ్ళి తిరిగి వచ్చాయి. వచ్చిన వెంటనే ఏం చేశారు? ఒక్క చేప పడలేదు. ఆ వలలో బిడ్డలారా వల కడుక్కుంటున్నారు ఇద్దరు ఫిషర్మ్యాన్స్ కూడా మరి వల కడుక్కుంటే ఈ 2 బోట్లు ఉన్నాయే, ఈ 2 దోణెలు మాట్లాడుకుంటున్నట్టు. ఏమని తెలుసా? ఏమని తెలుసా? చూసావా, మన యజమానుడు మనలిద్దరిని పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. ఏం మాట్లాడుకుంటున్నాయి? ఒక బోటు అంటే ఒక బోటుతో ఇంకొక బోటు అంటుందట. చూసావా, మన యజమానుడు ఎలాంటి వాడో, వాడుకున్నంతసేపు వాడుకున్నాడు, అవునా? ఎప్పుడైతే ఒక చేప పడలేదో, అవునా, అంతవరకు వెళ్ళి మనం ఉపయోగపడ్డాము, అంతవరకు మనల్ని ఉపయోగించుకున్నాడు. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనల్ని పక్కన పెట్టేశాడు. అని ఇంకో బోట్ అంటుందట, మనం ఫెయిల్ అయిపోయాము అంటుందట. ఇంకొక బోట్ అంటుందట, ఫెయిల్ అయిపోవడమే కాదు, మనం తృణీకరించబడ్డాం కూడా. అందుకని మన యజమానుడు మనల్ని పక్కకి నెట్టేశాడు. వెంటనే అన్నది లేదు, తృణీకరించబడ్డమే కాదు, మనల్ని చాలామంది అలాగే వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు, వాడుకొని వదిలేస్తున్నారు. ఇప్పుడు చూడు, మన యజమానుడు వాడుకొని వదిలి మన పక్కన పెట్టేశాడు అని ఈ 2 బోట్లు మాట్లాడుకుంటున్నాయట బిడ్డలారా. హల్లెలూయా. చెప్పండి, 2 బోట్లు మాట్లాడుకుంటున్నాయట. ఏమని మాట్లాడుకున్నాయి? బాధపడుతున్నాయట 2 బోట్లు. ఈరోజు మీరు అలా బాధపడుతున్నారు ఎవరైనా? చాలామంది బాధపడుతున్నారు. అందుకనే శరీరానికి కాదు కావాల్సిన స్వస్థత, హృదయానికి కావాలి స్వస్థత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. శరీరానికి కాదు కావాలి స్వస్థత, హృదయానికి కావాలి స్వస్థత. చాలామంది ఈరోజు బిడ్డలారా ఫెయిల్ అయిపోయినటువంటి బోట్స్. ఈ 2 బోట్లు మాట్లాడుకుంటున్నాయి, నిజంగా మనం ఫెయిల్ అయిపోయాం, మనం తృణీకరించబడ్డాం. అంతేకాదు, మనల్ని వాడుకొని పక్కన పెట్టేశారు. హలో, అర్థమవుతుందా? ఈరోజు చాలామంది మనుషులు, అవునా, నిన్ను ఫెయిల్ అయిపోతే పక్కన పెట్టేస్తారు, అవునా? అందుకనే చాలామంది అంటారు, చాలామంది చెప్తారు, ఏమని తెలుసా? విజయవంతమైనటువంటి వ్యక్తులు చుట్టే మనుషులు ఉంటారు, అవునా? విజయవంతమైనటువంటి వ్యక్తులు చుట్టే మనుషులు ఉంటారు. మీరు చూసారు కదండి, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అనుకోండి, మనుషులు కనిపించరు. ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, అవునా, అమ్మో అధికారు చుట్టూ మనుషులు ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు చూసి. అయ్యో, వాళ్ళకి బర్త్డేలు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ చేయరు, ఈ 5 years తర్వాత చేయరు. అందుకే నేను చెప్తున్న బిడ్డలారా, ఎప్పుడు మనము ఒక వ్యక్తిని పదవి చూసి ప్రేమించడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించాలి. అందుకని ప్రతి నాయకుడు కూడా అలాగనే, అవునా, పదవిని చూసి కాదు, కానీ పదవి ఉన్నప్పుడు, నాయకత్వం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి ప్రజల హృదయాన్ని సంపాదించుకోవాలా. ఆ 5 సంవత్సరాలు అంటాను నేను. అందుకని ఎప్పుడు కూడా ఆ నాయకుడిని చూసి అలాగే ఎప్రిషియేట్ చేయాలా. హల్లెలూయా. అది ఎవరు సంపాదించుకోవాలా? అధికారం ఉన్నటువంటి వ్యక్తి, బలం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని, అవునా, ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని, విజయం లేని వ్యక్తిని బిడ్డలారా ఏ ఒక్కరూ పట్టించుకోరండి. అందుకనే నీ జీవితంలో, అవునా, ఎప్పుడైతే విజయాలు సాధిస్తుంటావో అందరు నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. కానీ బిడ్డలారా విజయాల వైపే మనుషులు ఉంటారు, కానీ విజయం లేని వాని వైపు నా దేవుడు ఉంటాడు.
గట్టిగా చెప్పకూడదా బిడ్డలారా? విజయం వైపు మనుషులు ఉంటారు, ధనమున్న దగ్గర మనుషులు ఉంటారు, బలమున్న దగ్గర మనుషులు ఉంటారు, ఆరోగ్యవంతుల దగ్గర మనుషులు ఉంటారు. అవునా? చెప్పండి. బంధువులు కూడా అక్కడే ఉంటారు. హల్లెలూయా. కానీ నీకు ధనము లేనప్పుడు, అని చెప్పాను కదా, ధనము లేనప్పుడు సిస్టర్ గారింటికి ఎవరు రాలే. హల్లెలూయా. వీళ్ళు గమనించండి, ధనము లేనప్పుడు ఎవరు కనిపించలే. కాస్త నీకు విజయం వచ్చిందని కానీ బిడ్డలారా అందరినీ మనం చేర్చుకుంటాం, అందరినీ చుట్టూ చేరిపోతారు. అందుకనే బెల్లం ఉన్న చోట ఏం చేరుతాయట? ఈగలు చేరిపోతూ ఉంటాయి. అవునా? ఎక్కడి నుంచి చూడండి, బెల్లం ఉన్న చోట ఇమ్మీడియట్లుగా బిడ్డలారా ఆడికి వచ్చేస్తూ ఉంటాయండి. ఎందుకు చెప్తాను తెలిసి బిడ్డలారా గమనించండి, దేవుడు విజయం వైపు, అందుకని ప్రభు అంటాడు, నేను ఆరోగ్యవంతులకు వైద్యుణ్ణి కాదు, అవునా, రోగులకే వైద్యుడిని. ఇదిగో విజయముతో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారిని కోసం కాదు, విజయము లేని వారి వైపు, తృణీకరించబడిన వారి వైపు, ఫెయిల్ అయిపోతున్నటువంటి వారి వైపు, ఫెయిల్ అయిపోయి తృణీకరించబడి వాడుకొని వదిలేసిన వారి వైపు నేను వారికి పరమ వైద్యుని అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే బిడ్డలారా, అవునా, విజయం ఉన్నప్పుడే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే మనుషులందరినీ చుట్టూ ఉంటారు. అవునా? అందుకనే మంచిదండి, విజయం ఉన్నప్పుడే విజయవంతులు, విజయం సాధించే వైపు మనుషులు ఉండడమే మంచిది. విజయము లేని మనుషుల దగ్గర మనుషులు లేకపోయినా పర్లేదు, కానీ ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. వారిని ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అందుకే బిడ్డలారా, మనుషులను నమ్ముకొని ఏం పడ్డాడట? మభ్యపడ్డాను, ధనమును నమ్ముకొని భంగపడ్డాను. అవునా? మనుషులు నమ్ముకొని చాలామంది మభ్యపడతారు. అందుకనే నాకు వీరున్నారు, వారున్నారు, ఎవరున్నారు, ఆరున్నారు. బిడ్డలారా, నీవు రోగివైతే యోబుని పక్కన పడేసి ఆఖరికి యోబు భార్య అంటుంది, ఇంకా నీవు నీ మూర్ఖత్వాన్ని, ఇంకా నీ భక్తిని, ఇంకా నీవు నీ ప్రేమను, దేవుని మీద ప్రేమను విడిచిపెట్టవా? ఇంత గాయమైపోయినా కానీ నువ్వు విడిచిపెట్టవా అంటే తన భార్యని అంటున్నాడు యోబు, నీవు మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. దేవుని యొద్ద ఎప్పుడు మేలే అనుభవిస్తామా? కీడు అనుభవించకూడదా? కానీ నా ప్రభు నా కీడులో కూడా, నా ప్రభు నాకు మేలు చేసే దేవుడు నన్ను చూస్తాడు. ఒకరోజు డబ్బు ఉన్నప్పుడు నా అక్క నా చుట్టూ ఉంది, నా తమ్ముడు నా చుట్టూ ఉన్నాడు, విస్తారమైన గొడ్డలు, ధాన్యము, పశువులు, గొర్రెలు అన్నీ ఉన్నప్పుడు నా బంధువులందరూ నా చుట్టూ ఉన్నారు. ఈరోజు నా శరీరానికి రోగం రాగానే అందరూ ఒక్క పక్కన పడేసి ఎక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నానా అని తెలియకుండానే, నా కంటికి కనబడకుండానే దూరం అయిపోయారు. కనీసం నా వాసన చూడకుండా నన్ను పక్కన పడేశారు. ఆఖరికి కట్టుకున్న భార్య అయినటువంటి ఆమె కూడా వచ్చి అంటుంది, విసుగుతో అంటుంది, యోబు భార్య అంటుంది, నీవు ఇంకా ఎంత జరిగినా కానీ నీ దేవుని విడిచిపెట్టవా అని అంటే అప్పుడు యోబు అనుకున్నాడట, ఇంక నువ్వు ఒక్కదానివే ఉన్నావు నన్ను వదిలిపెట్టేయడానికి. వదిలిపెట్టేస్తే వదిలిపెట్టే, కానీ నా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకంటే ఈరోజు విజయం లేదని, నా దగ్గర ధనము లేదని, ఈరోజు నా దగ్గర బలము లేదని, ఈరోజు నాకు ఆరోగ్యం లేదని, ఈరోజు మరలా తిరిగి వీడి లేవలేడని, ఈరోజు మరలా తిరిగి వీడి పోయిన ఆస్తి అంతా పోయింది కనుక వీడి దగ్గర ఇంకా వేస్ట్, వీడు పనికిరాడు, ఇంకా నాకు ఆయన కనీసం నా తమ్ముడై ఉన్నాడు, నా అన్నయ్య ఉన్నాడు, కాబట్టి వీడి పండక్కి నాకు చీర కూడా పెట్టడే, ఇంక వీడి పెట్టడానికి ఏమీ లేదని చెప్పి ఆఖరికి అక్క చెల్లెళ్ళు కూడా యోబుని విడిచిపెట్టేశారు. ఎందుకంటే నో మనీ, నో గోల్డ్, నో హౌస్, నో ప్రాపర్టీ. పిల్లారా, ఎందుకంటే విజయము అతని పక్షాన లేదు. అందుకే మనుషులు అతని పక్షాన లేరు. వేస్ట్ పేలు అయిపోయాడు, సక్సెస్ లేనివాడైపోయాడు, జీరో అయిపోయాడు. విజయం ఉన్నవారి వైపు మనుషులు ఉంటారు. బిడ్డలారా, ఫెయిల్ అయిపోయినటువంటి వారి వైపు మనుషులు ఉండరు. కన్నా దేవుడు ఎక్కడుంటాడు? నా దేవుడు ఎక్కడుంటాడు తెలుసా? ఫెయిల్ అయిపోయిన వారి యొక్క దగ్గరే ఉంటాడు నా దేవుడు. హల్లెలూయా.
తృణీకరించబడిన వాడి దగ్గర నా ప్రభు ఉంటాడు బిడ్డలారా. గమనించండి, చూడు, ఎప్పుడైతే ఆ యోబుని విడిచిపెట్టేశారో ఆఖరికి యోబు భార్య కూడా అతన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే యోబు చనిపోతాడని డిక్లేర్ అయిపోయింది. చనిపోతాడు అని వారు అనుకున్నారండి. కానీ బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి అంటే ఆ యోబు గ్రంథంలో చూస్తే ఆఖరిగా యోబుకి 3 స్నేహితులు ఉన్నారండి. ఈ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరికి వెళ్ళి, అయ్యో మన స్నేహితుడిని వెళ్ళి ఒకసారి చూసి వద్దాము రండి అని ఈ 3 స్నేహితులు వెళ్ళారండి. వెళ్ళి చూస్తే బిడ్డలారా, అది చూసి భరించలేక, అది చూసి గ్రహించి భరించలేక, అయ్యో ఈ 3 స్నేహితులు మాత్రము 7 దినాలు అక్కడే యోబు కొరకు బిడ్డలారా, యోబు కొరకు అక్కడే కూర్చుండి ఏం చేశారు తెలుసా? వాళ్ళు యోబు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఎప్పుడైనా బిడ్డలారా, నిజమే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎప్పుడైనా నీవు ఒకవేళ ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉండొచ్చు, తృణీకరించబడే స్థితిలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు నెట్టివేయబడే స్థితిలో ఉండొచ్చు, నువ్వు ప్రజల చేత రిజెక్ట్ చేయబడొచ్చు. కానీ ఏ ప్రజలైతే నిన్ను రిజెక్ట్ చేశారో అదే ప్రజల చేత ఇంపార్టెంట్ అని అనిపించేస్తాడు నా దేవుడు. దానికి ఒకే ఒక ఉదాహరణ బిడ్డలారా, మీకు తెలుసు బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరు కొడుకు ఆయన కానీ పెద్దలందరూ వచ్చి అన్నారు, ఇదిగో నీవు మమ్మల్ని నడిపించడానికి నీవు నాయకుడిగా మా మీద నియమించబడవా అని అడిగారు. ఎవరైనా? యొప్తా. హల్లెలూయా. మమ్మల్ని నడిపించడానికి ఈ యొప్తా బిడ్డలారా ఎవరికి పుట్టాడు తెలుసా? వేశ్య కుమారుడైనా కానీ బిడ్డలారా, హీఈస్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. హల్లెలూయా. హీఈస్ ఎ రిజెక్టెడ్ మ్యాన్. హీఈస్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. ఆయన ఫెయిల్ అయిపోయాడు, తృణీకరించబడ్డాడు, మనుషుల చేత, బంధువుల చేత, ఆఖరికి పెద్దల చేత తృణీకరించబడ్డాడు. బిడ్డలారా, ఫెయిల్యూర్ అయినటువంటి ఆ వ్యక్తి పక్షాన ఎవరున్నారని నిరూపించాడు? నా దేవుడు ఉన్నాడని నిరూపించాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉంటే బిడ్డలారా, ఈ 2 బోనులు అక్కడ ఒకవేళ నీవు ఇంకొకరు లేకపోతే వేరొకరు మాట్లాడుకుంటే అలాంటి 2 దోణులు ఉన్నాయి బిడ్డలారా. ఈ 2 దోణులు మాట్లాడుకుంటున్నాయి. హల్లెలూయా. చెప్పండి, 2 దోణులు మాట్లాడుకుంటున్నాయట. మనం ఫెయిల్ అయిపోయామని. చూడండి బిడ్డలారా, యొప్తా ఫెయిల్ అయిపోయాడు. కానీ యొప్తాను దేవుడు ఏం చేశాడు? బిడ్డలారా, ఏ వ్యక్తులైతే రిజెక్ట్ చేశారో, ఏ పెద్దలైతే రిజెక్ట్ చేశారో, ఏ మనుషులైతే ఇదిగో మీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం అవ్వదు, ప్లీజ్ గో బ్యాక్ అని చెప్పారు బిడ్డలారా, ఆ గో బ్యాక్ అని చెప్పిన మనుషులే, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన మనుషులే బిడ్డలారా, ఆ పెద్దలే, ఆ నాయకులే, ఆ గ్రామస్తులే మరలా తిరిగి ఆయనే ఇంపార్టెంట్, ఆయనే రిజెక్ట్ చేసిన వ్యక్తే మనకి కావాలి, అతనే ఇంపార్టెంట్ అని చెప్పి మరలా తిరిగి మాకు నీవు నాయకత్వం వహించవా అని దేవుని చేత వారు పంపబడ్డారండి. హల్లెలూయా. అంటే మీకు అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ రిజెక్ట్ చేయబడితే నా దేవుడిని పక్షా నుండి నిన్నే ఇంపార్టెంట్గా మార్చగలుగుతాడు నా దేవుడు. హల్లెలూయా. ఎక్కడ రిజెక్ట్ చేయబడుతున్నావు? చూడండి, చాలామందికి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చిందనుకోండి. మనం చూసారు కరోనాలో బిడ్డలారా, సొంత అన్నకి కరోనా వస్తే సొంత చెల్లి వెళ్ళి పలకరించలేదు. అవునా? సొంత తండ్రికి కరోనా వస్తే బిడ్డలారా గమనించండి, సొంత చెల్లికి. అవును. మరి మా అక్క కూడా మరి భయంకరమైనటువంటి ఆ బలహీనత వచ్చినప్పుడు ఒకరు చెప్పారు నాకు, మాస్క్ వేసుకొని వెళ్ళాలి, అసలు ఆమె మూపిరి పీల్చకూడదు. నేను అనుకున్నాను, నాన్ సెన్స్. అవునా? చూసారండి, ఆమెను అందరూ ప్రేమించారు. అయితే నేను ఎప్పుడు ఆమెకు అంత సమీపంగా లేను, చిన్నప్పుడు ఉండేవాడిని. కానీ నేను చాలా దూరం అయిపోయాం. నేనంటే ఆమెకు పడదు, ఎందుకంటే ఆమెకు జాతి పక్షి. బట్ నాకు అదేం లేదు, చాలాసార్లు చెప్పాను నేను. కానీ అవసరం. హల్లెలూయా. అది పరిస్థితి. ఇష్టం ఉంటే అందరూ మావారు అంటారు, కష్టమైతే కానివారు అంటారండి. అందుకే నేను ఈ పాట బాగా దాదాపు నేను చిన్నతనంలో ఈ పాట నేర్చుకున్నాను. నేను అప్పుడు ఈ సెంటెన్స్ నాకు గుర్తుపెట్టుకున్నాను. ఇష్టముంటే మావారంటారు, కష్టమైతే కానివారంటారు.
ఆ రోజుల్లో నేను నేర్చుకుని పాడినటువంటి పాటలు ఈ ఒక్క మొక్కను గుర్తుపెట్టుకున్నాను. ఇష్టం ఉంటే మావారు అంటారు. చాలామంది చెప్పారు, ఇదిగో ఒక ఆమె వచ్చి అంటుంది, ఇదిగో ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఆమెకి క్యాన్సర్ ఉంది కనుక బీ కేర్ఫుల్. ఆమె గదిలోకి వెళ్తే ఆ వాసన కూడా, ఆ స్మెల్ కూడా, ఆ ఊపిరి కూడా నీకు రాకూడదు. అప్పుడు అనుకున్నాను, ఏం మనుషులరా మీరు అనుకున్నాను. పెట్టారా, ఏం మనుషులరా మీరు. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, పరపతి ఉంటే ఒకలాగా, పరపతి లేకపోతే ఒకలాగా, ఫెయిల్ అయిపోతే ఒకలాగా, మ్యాడ్ ఉంటే ఒకలాగా, మిత్తుంటే ఒకలాగా, ఏమీ లేకపోతే ఒకలాగా, ఫెయిల్ అయిపోతే ఒకలాగా, తృణీకరించబడితే ఒకలాగా, ఒంటరిగా ఉంటే ఒకలాగా. అందుకనే ఈ లోకం దేని వైపు చూస్తుందట? డబ్బున్నవాడి వైపు చూస్తుంది, విజయం ఉన్నవాడిని చూస్తుంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, భేదవాడి జ్ఞానమట వెక్కిరించబడుతుందట. భేదవాడి జ్ఞానము వెక్కిరించబడుతుంది. అందుకని చాలామంది గొప్పలు చెప్పుకొని బ్రతికేస్తున్నారు. ఈరోజు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. బిడ్డలారా, గొప్ప కాదండి, యేసు ప్రభు నీ పక్షాన్ని ఉండడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అలాంటి యేసు ప్రభు పక్షాన్ని ఉంటే నీవు జీరో అయినా, ఫెయిల్యూర్ అయినా, రిజెక్ట్ అయినా, ఇదిగో వాడుకొని వదిలేసి ప్రక్కన పెట్టేసిన ఒక్కరోజు నా దేవుడు ఒక అవసరం పడుతుంది. వన్ డే గాడ్ హ్యాస్ సర్చింగ్. వన్ డే నా దేవుడు వెతుకుతాడు. నా దేవుడు వెతికినప్పుడు నా దేవుడు వెతుకుతాడు. ఖచ్చితంగా నువ్వు రిజెక్ట్ చేయబడిన, ఫెయిల్ అయిపోయిన, తృణీకరించబడిన నా ప్రభు నిన్ను చూస్తాడు. గాడ్ ఈజ్ లుకింగ్. హల్లెలూయా. నా దేవుడు చూస్తాడు బిడ్డలారా. ఇప్పుడు దేవునికి అవసరం పడింది బిడ్డలారా. చూడండి, నాకు ఒక అవసరం వచ్చింది, నా యేసయ్యకి అవసరం వచ్చింది. ఇదిగో నువ్వు వెళ్ళు, స్వస్థపరచు ఆమెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను గురించి విన్న తర్వాత బిడ్డలారా, నేను ఏకదాడిగా నేను పాస్టర్గా ప్రార్థన చేశాం, ప్రభువా మేము వెళ్ళబోతున్నాం. ఇదిగో మేము ఎప్పుడు అంత తన ముఖం ముందు ఎప్పుడు తారసపడలేదు, ఎప్పుడు ఆ ముందు నేను అంత నిలబడి మాట్లాడలేదు. ప్రభువా నన్ను రిజెక్ట్ చేస్తుంది ఆమె. ఎందుకంటే బిడ్డలారా, మా ఇద్దరి మీద ఉన్నటువంటి ప్లస్ శరీర సంబంధమైనటువంటి పరిస్థితి కనుక బహుశా నా దగ్గర ఏమీ లేదు. బట్ ప్రభువా నీ శక్తితో మాత్రం వెళ్ళాలి. నేను వెళ్తే ఆమె జీవితంలో ఏదో జరగాలి. అప్పుడే మరలా నీవు నా తలను వారి ముందు పైకెత్తగలుగుతావు. బట్ ప్రభువాని నేను ప్రార్థన చేసుకొని బిడ్డలారా నేను ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. బిడ్డలారా నేను వెళ్ళగానే నేరుగా ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళి నేను ప్రార్థించాను. హల్లెలూయా. బిడ్డలారా చూడండి, నేను కాదండి, నా ప్రభు నన్ను పంపించాడు. కానీ ఎందుకంటే మనుషులు అంటారు, అమ్మో జాగ్రత్త, బొక్క పూసుకొని వెళ్ళు, అమ్మో కరోనా, ఎందుకో నువ్వు అట్లు పోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేయొద్దు. ఎందుకు చెప్తున్నాను తెలుసా బిడ్డలారా? ఆలోచించండి. ఒకవేళ నువ్వు తృణీకరించబడితే నా దేవుడు ఈ బోట్ల వలె మీరు కూడా మాట్లాడుకుంటే, ఈ రెండు దోణులు ఏం మాట్లాడుకుంటున్నాయి? ఏ బోటు జాను మ్యూజిక్ పెట్టమే, వీళ్ళందరూ నువ్వు వాళ్ళు తగ్గించేవాడికి ఏం ఆకలేస్తుంది వీళ్ళకి. హల్లెలూయా. మళ్ళీ గమనించండి, అవునా? ఈ రెండు దోణెలు, అది అలా ఉంచు, అది ఒక సెలెల్ నాడిది. ఈ రెండు దోణెలు, అవునా? ఈ రెండు దోణెలు అనుకుంటున్నాయి. చూసావా, మన యజమానుడు మనల్ని పక్కన పెట్టేశాడు. చూసారా, మా ఇంటి వాళ్ళు మన పక్కన పెట్టేశారు. చూసావా, మా నాన్న నన్ను పక్కన పెట్టేశాడు. చూసావా, మా మమ్మీ నన్ను వాడుకొని పక్కన పెట్టేసింది. అవునా, నా మమ్మీ నన్ను వాడుకొని పక్కన పెట్టేసింది. చూసారా, పాస్టర్ గారు నన్ను వాడుకొని పక్కన పెట్టేశాడు. ఇదిగో సంఘము నన్ను వాడుకొని పక్కన పెట్టేసింది. చూసావా, నేను అనుకుంటాను, చూసావా నా సంఘం నన్ను వాడుకొని పక్కన పెట్టేసింది. పాస్టర్ గారిని వాడుకున్నారు, పక్కన పెట్టేశారు. అవునా, ఇక్కడ వాడబడతారు, ఇక్కడ దీవించబడతారు. ఎక్కడికో వెళ్ళి కూరగాయలకు వస్తే ఎట్లా అవుతుందండి? అవునా, ఎక్కడికో వెళ్ళి నువ్వు సేవ చేస్తే ఎట్లా అవుతుందండి? ఎక్కడికో వెళ్ళి నువ్వు పని చేస్తే, విత్తనం విత్తితే ఎట్లా అవుతుంది? నేను కూడా బాధపడతానా లేదా? ప్రభువా నేను ఫెయిల్ అయిపోయాను, ప్రభువా నేను రిజెక్ట్ చేయబడ్డాను, ప్రభువా. ఆఖరికి సేవకును కూడా వాడుకునే విశ్వాసీ సంఘం ఉంది. కానీ దేవుడు అలాంటి వారిని చూస్తాడు. హల్లెలూయా. చెప్పండి, అలాంటి వారిని. అందుకనే నీకు నమ్మకత్వం కావాలా? ఏం కావాలా? నమ్మకత్వం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రెండు బోట్లు అలా మాట్లాడుకుంటున్నాయట. అయితే దేవుడు ఎవరి బోట్ ఎక్కాడు? ఈ రెండు బోట్లు అలా మాట్లాడుకుంటే ఆ రెండు బోట్లో ఒక్క బోట్ ఎక్కాడు. అదే బోటు తెలుసా? సీమోను
ఏ బోట్ అది? సీమోను అనే బోట్ ఎక్కాడు. ఏ బోట్ ఎక్కాడు? చాలా చాలా త్వర త్వర ఏ బోట్ ఎక్కాడు ఆయన? సీమోను దనబడిన ఒక దోణి ఎక్కి సీమోను దనబడిన దోణి ఎక్కాడు. అంటే ఈ రెండు దోణిల్లో ఏ దోణికి అవసరం ఎక్కువ ఉందంటే సీమోను అనే దోణికే అవసరం ఎక్కువ ఉంది. అంటే రెండు దోణెలు అంటే ఒక దోణి పర్లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఒక దోణే పర్లేదు, ప్రాబ్లం లేదు, పర్వాలేదు పర్వాలేదు పర్లేదు, సక్సెస్ గుండెగా ప్రవహిస్తుంది, పర్వాలేదు, కాస్త కోస్తో ఉంది, పర్వాలేదు, సక్సెస్గా వెళ్ళిపోతుంది, సక్సెస్గా వెళ్ళిపోతుంది, పర్వాలేదు, సక్సెస్ఫుల్గా ఈమెకు ఉద్యోగం అవసరం లేదు. మన పాస్టర్ గారు అడిగారు, ఎందుకు ఉద్యోగం అవసరత, వాళ్ళు ఎందుకు అలా ప్రేయర్ చేస్తున్నావు, నీకు దేవుడు చెప్పారా అని అడిగితే, లేదని అక్కడ ఉద్యోగం అన్నది చాలా అవసరం ఉంది చెప్పాను. ఎందుకంటే అక్కడ చాలా కడు రమ్యమైన అంటే నేను మాటల్లో చెప్పకూడదు, అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి, అక్కడ నీడ్ బట్టి నేను అడుగుతున్నాను. చాలా ప్రాబ్లం అక్కడ. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉద్యోగం కావాలి, ఎందుకంటే అది సీమోను దనబడిన బోటు కాబట్టి. హల్లెలూయా. అంటే రెండు బోట్ల కంటే ఈ రెండో బోటు ఉందే సీమోను బోటు, యేసు ప్రభు వారిది, అది మరీ ఎక్కువ అవసరమైనటువంటి బోటు కనుక యేసయ్య ఆ బోట్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఏ బోట్లోకి వెళ్ళాడు? తృణీకరించబడిన బోట్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలంటే ఆలివ్ గ్రీన్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకు తెలిసిన, వాళ్ళ ఇంట్లో అందరికంటే ఎక్కువ జీతం ఎవరికంటే ఆలివ్ గ్రీన్కే. అయితే అనుకున్నాడు, మేము చెప్పేవన్నీ తిట్లు అనుకున్నాడు. ఇట్లా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటే ఆడు బాగుపడ్డాడు, తిడతా ఉంటే వాడు బాగుపడతాడు. హల్లెలూయా. అందుకే తండ్రి తన కుమారుణ్ణి శిక్షించును. అందుకనే ఈరోజు ఆడి యొక్క సాక్ష్యంలో అందరికీ కౌంటర్లు వేసిన, ఆఖరికి నాన్నకు కూడా అర్థం కాలేదు అన్నాడు. అవునరా, అర్థం లేకుండా నీకు పుట్టాడు కదా, మీ నాన్న నిన్ను ఎగిరించాలనే, అవునా, నిన్ను ఎగిరించాలనే, నీకు రెక్కలు లేకపోయినా వీడు ఎగరాలనే ఆ తండ్రి తాపత్రయం. ఈజ్ ఏ ఫిజికల్ ఫాదర్, ఐ ఆమ్ ఏ స్పిరిచువల్ ఫాదర్, ఐఎమ్ ఏ స్పిరిచువల్ లీడర్. ఎవరు నీ కోసం ఆలోచించడు. అవును, ఇంకొకరైతే నిన్ను బాగా పొగుడుతారు, ఆలివ్ గ్రీన్, నువ్వు సక్సెస్గా నడిపించబడతావు అంటాడు. ఎందుకంటే నీ కోసం వాడు తెలియదు కాబట్టి. నేను కన్నాను కాబట్టి నీ ఎత్తు లోతు నీ బరువు నాకు తెలుసు, ఆయనకేం తెలుసు. ఆయన నిన్ను ముంచి తేలలేదురా, నేను ముంచి తేల్చాను నీకు. ఎందుకు తెలుసా? ఆ రోజు ముంచి ఇలా లేపాను నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ముంచలేదు కనుక నీ బరువు తెలియదు. హల్లెలూయా. ఆయన ఎత్తలేదు కనుక నీ బరువు తెలియదు. అందుకని ఆలివ్ గ్రీన్ సక్సెస్ గుండా వెళ్ళి అంటున్నాడు. నీకేం పోయింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తు లోతు నాకు తెలుసు. ఇట్లా ఈరోజు ఒకవేళ ఫెయిల్ అయిపోతే, అవునా, ఈ రెండు దోణులు అట్లా మాట్లాడుకుంటే బిడ్డలారా, ఒక్క దోణిలోనికి నా యేసయ్య వెళ్ళాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిందా బిడ్డలారా? ఒక్క దోణిలోకి నా యేసయ్య వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి అంటున్నాడు, సీమోను నీ దోణెను కాస్త లోతుగా నడిపించమంటున్నాడు. హల్లెలూయా. కాస్త లోతుగా నడిపించమంటున్నాడు. ఇంకేముందని నడిపించాడు. ఈ దోణి వాడబడుతుంది. చెప్పండి, ఈ దోణిలో యేసుప్రభు ఏం చేస్తున్నారు? ఈ దోణిలో నిలబడి యేసుప్రభు వారు ప్రీచింగ్ చేస్తున్నారు. అనేక మందికి ఈ దోణే ఎప్పుడైతే దోణి లోతుగా నడిపించాడో, ఇప్పుడు అదే దోణిలో నా యేసయ్య కూర్చొని అంత జనసమూహానికి యేసుప్రభు వారు తండ్రిని గూర్చిన, రాజ్యమును గూర్చిన, పరలోకమును గూర్చిన, సత్యమును గూర్చిన బోధ చెప్తా ఉంటే వారు వింటున్నారు. ఇప్పుడు ఈ దోణి ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? యేసయ్యకు పని కొరకు ఉపయోగపడుతుంది. యేసయ్య పని కొరకు ఉపయోగించబడినటువంటి దోణెను దేవుడు నింపకుండా వదిలేస్తాడా? యేసయ్య పని కొరకు ఉపయోగపడినటువంటి బోటును నిన్ను ఫెయిల్యూర్లో ఉంచుతాడా? యేసయ్య పరిచర్య చేసిన నిన్ను వాడుకొని వదిలేస్తాడా? నిన్ను వాడేసి పక్కన పెట్టేవాడు మనిషి, కానీ వాడుకొని విడిచిపెట్టేవాడు నా దేవుడు కాదు. నువ్వు దేవుని పని కొరకు ఉపయోగపడ్డావు, దేవుని మహిమ కొరకు ఉపయోగపడ్డావు. ప్రజలు నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం రిజెక్ట్ చేయడు. దేవుడు రిజెక్ట్ చేయలేదు.
సేవకుడిగా నేను కూడా రిజెక్ట్ చేయడానికి కుదరదు. అందుకని ఈరోజు ఒకవేళ మీరు రిజెక్ట్ చేయబడితే, ఫెయిల్ అయిపోతే, నీవు దేవుని పనిలో కొనసాగుతున్నావా? కొనసాగు. డోంట్ స్టాప్ యువర్ మినిస్ట్రీ, డోంట్ స్టాప్ యువర్ జర్నీ, డోంట్ స్టాప్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ప్లీజ్ కంటిన్యూ. దేవునితో నడు, దేవునితో గడుపు. 2 దోణిలు నా దేవుడు ఒకరోజు చూసినట్లుగా నా దేవుడు ఒకసారి చూస్తాడు నిన్ను, ఒకసారి చూస్తాడు, నీ దోణిలోనికి వస్తాడు, వచ్చి అంటాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను వలవే అంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వలవే అంటున్నాడు. ఏ దోణిలో అయితే నా ప్రభు ఎక్కి కూర్చున్నాడో ఆ దోణి మరలా తిరిగి విస్తారమైనటువంటి చేపల చేత నింపబడింది. వన్స్ అపాన్ ఎ టైం ఆ బోట్ రిజెక్ట్ చేయబడింది, తృణీకరించబడింది, ఫెయిల్ అయిపోయింది, పక్కన నెట్టివేయబడింది. బట్ స్టిల్ ఎప్పుడు యేసైతే కూర్చున్నారో, యేసై కనుదృష్టి ఎప్పుడైతే పడిందో ఆ బోట్లో ఏం కనిపిస్తుంది? దీవెన కనబడుతుంది, స్వస్థత కనబడుతుంది, విడుదల కనబడుతుంది, నెమ్మది కనబడుతుంది. ఇప్పుడు ఫెయిల్యూర్ కాస్త సక్సెస్ కనబడుతుంది. అందుకే మన జీవితాల్లో ఫెయిల్యూర్ అయినా నీవు సక్సెస్ గుండా ప్రవహిస్తావు. డోంట్ స్టాప్ ఇట్. హల్లెలూయా. ఒకవేళ రిజెక్ట్ చేయబడినా మరలా నువ్వే ఇంపార్టెంట్ అని నా ప్రభు రుజువు చేస్తాడు. ఒకవేళ రిజెక్ట్ చేయబడితే బాధపడకు. మనుషులు దూరంగా ఉన్నా నా ప్రభువు దగ్గర నీవు దగ్గరే ఉంటావు. ప్రభువు నీకు దగ్గరగా ఉంటాడు. ఆ 2 దోణిలు ఎవరు చూడలేదు. 2 దోణిలు ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. 2 దోణులు నింపాడు. అలాగే నా దేవుడు ఒక దోణి విడిచిపెట్టలేదండి. 2 దోణులు, ఒక దోణి నిండిపోయిన తర్వాత ఇదే సీమాను 2వ దోణి కూడా నింపేటట్టు నా దేవుడు 2 దోణులు నింపాడండి. హల్లెలూయా. కానీ ఎక్కింది ఏ బోటు? ఒక బోటు ఎక్కాడు, కానీ నింపింది నా దేవుడు 2 బోట్లు నింపాడు, ఎక్కాడు. అయితే నా దేవుడు పక్కోడిని కూడా వదిలేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఎక్కాడు, దీన్ని నింపాడు, పక్కనే ఉండి చూచిన దాన్ని నింపాడు. అంటే దేవుడు 2 కళ్ళతో చూచిన 2 దోణులను నింపాడు. హల్లెలూయా. చెప్పండి, 2 దోణులు నింపిన నా దేవుడు నన్ను నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి వైద్యుడు? ఆరోగ్యవంతుడిగా నా దేవుడు. చెప్పండి చూడండి, ఏం రాయబడింది? 31వ వచనంలో 5:31 ఏం రాయబడింది? రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు. చాలండి బిడ్డ. రోగులకే గాని ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు. ఈరోజు ఎంతమందికి వైద్యుడు మన స్టాండప్ ఎవరివన్ లేచి నిలబడదాం. ఎంతమందికి దేవుడు మరి నాకు స్వస్థత కావాలన్నటువంటి వారు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ స్టాండ్. బిడ్డ లేచి నిలబడి బిడ్డలారా, యేసయ్యా యేసయ్యా. బాబు నాన్న ఇట్రా, అందరి గురించి. థ్యాంక్ యూ లార్డ్ వి ప్రైజ్ యేసయ్యా యేసయ్యా. కమన్ ప్రే బిడ్డలు. ఎంతమందికి ఈరోజు బిడ్డలని మీరు నేను మీ అందరికీ నేను చూడండి, యేసు ప్రభువు మీ దోణిలోకి వస్తే నౌ యు ఆర్ హీల్. హల్లెలూయా. మై హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ. హల్లెలూయా. మై హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ. నా చేతులు ఖాళీవే, బట్ నాలో ఉన్న శక్తి కంటే నా దేవుడు నీ దోణిలోకి వస్తే అది ఇంకా శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బిడ్డలారా, మీరు అడుగు, ప్రభువా ఇదిగో తండ్రి, నువ్వు అడుగు తమ్ముడు, ఇదిగో ప్రభువా నేను నా కొరకు రాలేదు, ఐఎమ్ స్ట్రాంగ్ యాజ్ ఐఎమ్ ఫాదర్గా నేను స్ట్రాంగ్ ప్రభువా, కానీ నా అవయవాలన్నీ బాగున్నాయి ప్రభువా. నా తండ్రి ప్రభు నాకు నేను ఒక తండ్రిగా నా కుమారుణ్ణి నేను ప్రయోజకుడిగా చేయాలనుకున్నాను. అతడు ఒక పైలట్ అవ్వాలని కోరుకున్నాను, నేను పైలట్ అవ్వాలని కోరుకున్నాను. బట్ ఐస్ ఆర్ ఇంపార్టెంట్ డాడీ. ప్రభు నన్ను ఎప్పుడు ఏ రోజు నాయనా నా పాదములకు రాయి తగలకుండా నన్ను కాపాడావు. భయంకరమైన అప్స్టోర్ ఎక్కడానికి, ఇందుకు కంపెనీలో ఎల్డింగ్ చేయడానికి, ఎక్కడానికి దిగడానికి ఏ రోజు నాకు రాయి తగలకుండా కాపాడావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకున్నావు.
ప్రభు స్టిల్ ఇదిగో పక్షవాయువు రోగిని తీసుకొచ్చినట్లుగా ప్రభు నేను నా కొడుకుని తీసుకొచ్చాను అని తమ్ముడు నువ్వు ప్రార్థన చేయి. ప్రభు ఇదిగో నా 2 కళ్ళు బాగు చేసావయ్యా, నాకు మంచి అవయవాలు ఇచ్చావు, కానీ ఆ రోగిని తీసుకొచ్చినట్లుగా నేను నా కుమారుణ్ణి రోగిగా నేను చూడకూడదు. అతన్ని 2 కళ్ళు మామూలు కళ్ళుగా మార్చబడాలా, 2 దోళ్ళలోకి వచ్చినట్లుగా ఈరోజు ప్రభా 2 దోళ్ళుగా నేను నా కుమారుడు వచ్చాము. ప్రభా నా దోణి ఇదిగో ప్రభా నాయన ఖాళీగా ఉండొచ్చు. ప్రభా నా కుమారుడు అనే దోణిలోనికి మీరు వస్తే ప్రభా తండ్రి ఈరోజు నా కుమారుడు యొక్క నేత్రములు స్వస్థపరచబడతాయి. ప్రభా సీమోన్ అనే దోణిలోనికి ఎలాగ వచ్చావు ప్రభా, నా కుమారుడు అవిటివాడు అని ఇదిగో ప్రభా రేపు 13వ తారీఖుని వెళ్తున్నటువంటి నా కుమారునికి అయ్యా తండ్రి వాట్ ఏ సర్ప్రైజ్, ఏంటి ఆశ్చర్యం అని డాక్టర్ చెప్పాలా. ఇదిగో నాయనా అలాంటి గొప్ప కార్యము చేయాలని ఒక తండ్రిగా ప్రార్థన చేయి. ఒకవేళ ఇంకా ఎవరైనా అలాంటి రోగగ్రస్తమైన స్థితిలో ఉంటే ప్లీజ్ ప్రే. ఒకవేళ మీలో ఎవరైనా మానసికంగా ఫెయిల్ అయిపోయావా, రిజెక్ట్ చేయబడుతున్నావా, బిడ్డలు లేరని, అయ్యో ఇంకా వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో ఫెయిల్ అయిపోయానని, ఇదిగో ఫ్యామిలీ లైఫ్లో రిజెక్ట్ చేయబడ్డాను, భర్త దగ్గర రిజెక్ట్ చేయబడ్డాను, భారీగా ఫెయిల్ అయిపోయాను, మదర్గా ఫెయిల్ అయిపోయాను, వ్యాపారంలో ఫెయిల్ అయిపోయాను, ఎనీ ఫెయిల్యూర్స్, నా ప్రభు మరలా నీకు సక్సెస్గా మార్చగలుగుతాడని అడుగు. నా ప్రభువా ఇదిగో తన దైవజనుడు నా ఎదుటకు వచ్చి ప్రార్థన చేయడం కాదు, ప్రభు నీవు నా బోట్లోనికి రావా, ప్రభు నీవు నా బోట్లోనికి రావా, ప్లీజ్ కమ్ టు మై బోట్ లార్డ్, ప్లీజ్ కమ్ టు మై బోట్, ఐ వెల్కమ్ యూ జీసస్. రండి ప్రభు నా బోటులోనికి రండి. నా బోటు ఫెయిల్ అయిపోయిందయ్యా, నా బోటు ప్రభు నాయన నా దోణి రోగముతో నిండిపోయిందయ్యా. మై బోట్ వాజ్ ఫెయిల్, మై ఫ్యామిలీ వాజ్ ఫెయిల్. ఇదిగో నా బిడ్డ ఫెయిల్ అయిపోతుందయ్యా, నా బిడ్డ సక్సెస్ గుండా వెళ్ళలేకపోతుందయ్యా, ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిపోయిందయ్యా. ఇదిగో ప్రభా నాయన ఇదిగో ప్రభా ఆమె బరువుగా ఉందని, లావుగా ఉందని ప్రభా నాయన చూసిన ప్రతి ఒక్కరు నాయన రిజెక్ట్ చేస్తున్నారయ్యా. నో మ్యాన్ కెన్ రిజెక్టెడ్ బట్ గాడ్ షుడ్ నాట్ రిజెక్టెడ్. నా ప్రభు మనుషులుగా నువ్వు లావుగున్నావే అని తృణీకరిస్తున్నారా? వివాహం జరగలేదా, అయ్యో నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు బిడ్డలు కనరు అని డాక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు. బట్ మై గాడ్ నా దేవుడు రిజెక్ట్ చేయడు. బిడ్డలారా ఈరోజు ప్రార్థన చేయబడ్డారా? నేను ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డాను తెలుసా? నేను ప్రార్థిస్తారని నిలబడ్డాను. నేను దేవుడు గడిచిన రాత్రి ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణతో నిలబడ్డాను. ప్లీజ్ ప్రే. వాట్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్? వాట్ ఈజ్ యువర్ రిజెక్షన్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఈరోజు నీ బిడ్డలు ఫెయిల్ అయిపోతున్నారు, నీవు ఫైనాన్షియల్గా ఫెయిల్ అయిపోతున్నావు, ఎన్ని చోట్ల ఫెయిల్ అయిపోయావు, తృణీకరించబడ్డా, వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు నిన్ను. ఆఖరికి నీ భర్త, నీ కుటుంబం, నీ సంఘం, నీ అన్న, నీ తమ్ముడు, యువర్ ఫ్రెండ్, యువర్ డాడ్, యువర్ మామ్. బట్ అవర్ గాడ్ ఈజ్ ద హోలీ గాడ్. ఈరోజు ప్రపంచ ప్రార్థన పండుగ బిడ్డలారా, ఈరోజు పెంతెకోస్తు దినం బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి మీ అందరినీ కమ్ముకున్నట్లుగా ప్లీజ్ ప్రే. ప్రార్థన చేయ బిడ్డ, ఇప్పుడే ప్రార్థన చేయి. తండ్రి యేసయ్యా నేను ఫెయిల్ అయిపోతున్నానయ్యా, ఎన్ని సంబంధాలు వచ్చినా ప్రభువా ఇదిగో నాకు ఈ బిడ్డ అక్కర్లేదు అంటున్నాడు ప్రభువా. లార్డ్ జీసస్ ఇదిగో ప్రభు నాయన వైద్యులు అంటున్నారు ప్రభువా. ఇదిగో తండ్రి వైద్యులు అంటున్నారు ఈ బిడ్డకి ఇంకా చూపు రాదు అంటున్నారు ప్రభువా. వాడు వైద్యుడు, బట్ యు ఆర్ ఎ హెవెన్లీ డాక్టర్, యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ డాక్టర్. వైద్యుడు ఫెయిల్ అయిపోవచ్చు ప్రభువా, యు ఆర్ నాట్ ఫెయిల్యూర్ గాడ్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ గాడ్. తృణీకరించబడిన రాయిని తలకి మూలరాయిగా చేశావు. ఈరోజు ప్రభు ఈ బిడ్డ ప్రభువా రానున్న దినాల్లో ఒక పైలట్గా మారాలని కోరుతున్నాను. పైలట్గా మారాలా, సాక్షిగా ఈ కుమారుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదిగో నా కొడుకు పైలట్ అని ఆ తండ్రి చెప్పాలి ప్రభువా. దానికి కళ్ళు అవసరం, ఈ నేత్రములు అవసరం ప్రభువా. ఎందు నిమిత్తమైతే ఈ శోధన ఆ గృహంలోనికి తల వచ్చిందో నా సోదరి ఇంట్లోనికి,
నా తమ్ముడు యొక్క బిడ్డ నా బిడ్డ ప్రభువా తండ్రి. అబ్రహాము తన సోదరుని కుమారుని తన వెంట పెట్టుకొచ్చాడు. ఈరోజు ప్రభు నా సోదరుని కుమారుడు నా కొడుకే ప్రభు, నా కొడుకు కంటిని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఒకరోజు నా అక్కని ముట్టావు, నా అక్కని ముట్టి ఈరోజు సాక్షిగా తీసుకొచ్చావు. ఈరోజు నా బిడ్డను ముట్టు ప్రభు, నా కొడుకును ముట్టు ప్రభు. ప్లీజ్ కమాన్ ప్రే ప్రే బిడ్లారా. ఎవరు ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయారో ప్లీజ్ బిడ్లారా, నీ ఇంట్లో నిన్ను ఫెయిల్ చేస్తున్నారు చాలామంది. నీ భార్య నిన్ను ఫెయిల్ చేస్తుంది, నీ భర్త నిన్ను రిజెక్ట్ చేస్తున్నాడు. చాలామంది కుటుంబాల్లో ఫెయిల్ అయిపోయారండి. ఫెయిల్ అయిపోయేవని పక్కన పెట్టేస్తున్నారు నిన్ను. 2 దోణలను అయ్యో వెళ్ళి వచ్చాము కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని పక్కన పెట్టేశారు 2 దోణలను. ఈరోజు ఎంతోమంది నీ వలన ప్రయోజనం లేదని నేను పక్కన పెట్టేస్తున్నారు, నువ్వు ఉపయోగపడవని పక్కన పెట్టేస్తున్నారు. ఇదిగో ఒక భర్తగా ఉండామని ఆయన ఏమీ చేయలేదని పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు ఆలోచించు, ఒకవేళ ఫెయిల్యూర్లో ఉన్నావా, రిజెక్ట్ చేయబడుతున్నావా, అయ్యో ఇంకా బిడ్డలు లేరే, గర్భము దాల్చట్లేదు అని చెప్పి నీ సొంత భర్తే నీ మీద అసహ్యపడుతున్నాడే, ఇంకా వివాహం కాలేదు ఈమె లావుగా ఉందే అని చూసిన వారు నిన్ను చూసి వెళ్ళిపోతుంటే నీ వెనుకున్న బంధువులు ఇంకా నీకు పెళ్ళి కాదు, ఇంకా నీకు పెళ్ళి కాదు అని శాపమైన మాటలు పలుకుతుంటే నువ్వు రిజెక్ట్ చేయబడుతున్నావా? నో నో నో. మాట్లాడే వ్యక్తి రిజెక్ట్ చేయబడతాడేమో కానీ దేవుని పని చేసిన నీవు రిజెక్ట్ చేయబడవు. గాడ్ హ్యాస్ సచ్ లుకింగ్ వన్ డే. నా ప్రభు ఒక రోజు నిన్ను చూస్తాడు. ఆ టైం రానై ఉంది బిడ్డ. ఒకవేళ స్వస్థత లేదని బాధపడుతున్నావు, ఈరోజు నేను ముగిస్తున్నాను బిడ్డారా. ఈరోజు నేను ముగిస్తున్నాను. నీ స్వస్థత నీ చేతిలో ఉంది, నీ స్వస్థత నీ చేతిలో ఉంది బిడ్డ. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్లీజ్ బిడ్డలా, నేను ఎందుకంటే మీ స్వస్థతని మీరు తీసుకొని వెళ్ళండి. ప్లీజ్ మీ స్వస్థతని మీరు తీసుకొని వెళ్ళండి. ఈరోజు నేను ప్రాముఖ్యంగా నేను ప్రార్థిస్తున్నాను అని బాబుని తమ్ముడు తీసుకురా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. థ్యాంక్ యూ రీ షాకారామా హందెలేరేసియా. థ్యాంక్ యూ లార్డ్ వీరి బాలబా షబర బలబా. థ్యాంక్ యూ లార్డ్ వి ప్రైజ్ హల్లెలూయా. బిడ్డలా, నేను ఈ ప్రార్థన నేను ముగిస్తున్నాను బిడ్డలారా. ఆఫ్టర్ నేను అందరికీ ప్రేయర్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా మరి ఒకవేళ మీకు హెల్త్ కావలసినటువంటి వారు, స్వస్థత కావలసినటువంటి వారు, నేను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను బిడ్డలారా. సో నేను ముగించి ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా సివియర్ ప్రాబ్లం ఉన్నవారు ప్లీజ్ కంపార్వుడ్ రండి. ఈరోజు ముందుకు రండి. నేను తృణీకరించబడ్డాను నా ఫ్యామిలీ లైఫ్లో. ఇదిగో ప్రభు నేను ఫెయిల్ అయిపోయాను అన్నవారు ఎవరైనా ప్లీజ్ కంపార్వుడ్, ప్లీజ్ క్విక్లీ త్వరగా రండి. ఇదిగో ప్రభు నా మనుషులు, నా ఇంటి వారు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు వారి మాటల చేత. ముందుకు రండి, దేవుని ముందుకు రండి. నా ముందుకి రానవసరం లేదు. ప్లీజ్ కంపార్వుడ్, కంపాస్ట్ రండి. నేను రిజెక్ట్ చేయబడ్డాను, నేను రిజెక్ట్ చేయబడ్డాను, నేను రిజెక్ట్ చేయబడ్డాను. ఈరోజు నేను రిజెక్ట్ చేయబడ్డాను. నా బంధువులు, నా అన్న, నా తమ్ముడు, నా తండ్రి నన్ను శపితమైన మాటల చేత నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ జీసస్, 2 దోణలు చూసినట్లుగా నన్ను చూడవా ప్రభా, 2 దోణలు చూసినట్లుగా నన్ను చూడవా. నిన్న ప్రభు చూశాడు. హల్లెలూయా. ఈమెను దేవుడు చూశాడు. అందుకని మరలా తిరిగి అందరూ వచ్చి నిన్ను ప్రేమిస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఆ ప్రభు నిన్ను చూశాడు. ప్లీజ్ కంపార్బడ్ రండి. ఇంకెవరైనా నేను రిజెక్ట్ చేయబడ్డాను నిజముగా ప్రభు, 2 దోణలు చూసినట్లుగా, 2 దోణలో 1 దోణానికి వెళ్ళి కూర్చున్నట్లుగా నీవు నాలోనికి వచ్చి కూర్చో ప్రభు. తండ్రి ప్లీజ్ ఐ ఇన్వైటెడ్ లార్డ్ జీసస్. నేను నీకు స్వాగతం పలుకుతున్నాను. ఇదిగో నా ఫ్యామిలీ లైఫ్లో నేను రిజెక్ట్ చేయబడ్డాను. మై మ్యారేజ్ లైఫ్ వాస్ ఫెయిల్. ప్రభా, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? మరలా నీవు నన్ను సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఈ ప్రవక్త దగ్గర తీసుకొని వచ్చావు, ఈ దైవజన్ దగ్గర తీసుకొని వచ్చావు ప్రభా. నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా నీ లైఫ్లో నువ్వు తృణీకరించబడితే ప్లీజ్ కంపార్వా. నేను ఈ ప్రేయర్ అయిన తర్వాత నేను ప్రార్థించబోతున్నాను బిడ్డలారా. నేను ప్రార్థిస్తాను. ఐ ప్రే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
నేను ఎందుకు ముగిస్తున్నాను బిడ్డ, మీరు చాలామంది బయటకు వెళ్ళాలి కనుక నేను ముగిస్తున్నాను ఈరోజు బిడ్డలారా. అయినా కానీ నేను ముగించాలనుకున్నాను, అందుకే నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. మిగిలి ఉన్న ప్రార్థనలు నేను చేయబోతుండగా ప్రభువా, ఇది ఇక్కడ స్వస్థత లేని వారికి నేను ప్రార్థించబోతుండగా ప్రభువా, నా హస్తము కాదు ప్రభువా, నిలవబడిన వారి యొక్క బోనులోనికి మీరు రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. సీమోను బోనులుగా వీరు మారుదురు గాక. వీరి ధోని నింపబడగా వీరి కుటుంబాల్లో ఉన్న ధోనిలు కూడా నింపబడును గాక. అలాగా ప్రభు, ఇక్కడ ఎంతమంది అయితే ప్రభు నిలవబడి ఉన్నారో, నా ముందు నిలవబడిన వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను మా పరమ తండ్రి. ఫెయిల్యూర్లో ఉన్న వారిని సక్సెస్గా నడిపించమని మరొకసారి ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఇదిగో లైవ్లో ఉన్న వారిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ నీ బలమైన హస్తము వారి మీదకి విడుదల చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలము ఆయన కృపగల హస్తము తోడైండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ప్లీజ్ గో అండ్ థ్యాంక్ యూ లార్డ్.